దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ఎలా పెరుగుతుందో నాయకుల మధ్య మాటల తూటాలు కూడా అట్లాగే పెరుగుతున్నాయి. ఇటు రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించిన అంశం పెద్ద చర్చనీయాంశం అవుతుంది. కొన్ని సందర్భాలలో వీధి పోరాటాలకు కూడా దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జాతీయ స్థాయి విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొక వైపు మల్లికార్జున ఖర్గే లాంటి సీనియర్ నాయకులు తమకు ఓటు వేయకపోతే మా అంత్యక్రియలకు హాజరు కండి అంటూ ప్రకటనలు చేస్తున్నారు. మొత్తం మీద ఎన్నికల ముఖ చిత్రం ఆకర్షణీయంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కొనగాల మహేష్ మనతో ఉన్నారు. ఒకసారి డిస్కస్ చేద్దాం. లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ మీటింగ్ యూ. హోప్ ఇట్ విల్ బీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మోర్ దెన్ ఏ డికేడ్, దశాబ్ద కాలం గడిచిపోయింది, నో పోస్ట్. ఏంటి పరిస్థితి? నన్ను అట్లేం లేదు. పార్టీ మీకు తెలుసు 2013 కదా మన పరిచయం. 2013 నుంచి ఇప్పటివరకు పార్టీ నాయకత్వానికి కూడా తెలుసు మనం పనిచేస్తున్నట్టు. అట్లా పోస్ట్ లేకుండానే ఏం లేదు. బీన్ నేను చాలా పోస్ట్లో ఉన్నాను. స్పోక్స్ పర్సన్గా ఉన్నాను, ఏఐసిసి మెంబర్గా ఉన్నాను మధ్యలో 3 years. సో ఓబీసీ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు రానంత ఈక్వేషన్స్ ఏముంటాయి? అట్లా పార్టీ లైన్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని అవన్నీ డిస్కస్ చేయలేము. బట్ డెఫినెట్లీ కష్టపడే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది అనేది త్యాగాల పార్టీ అని చెప్పుకుంటూ మీరు త్యాగదనులుగా మిగిలిపోతున్నారు. అట్లే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయి, మీరు అడగాల్సిన అవసరం లేదు అని. ఇప్పటికీ ఏం జరిగిపోలేదు. జస్ట్ కొన్ని ఉన్న వాటిలో కొన్ని కార్పొరేషన్స్, ఒక సగం కార్పొరేషన్స్ అనౌన్స్ అయినాయి, ఇంకా సగం పెండింగ్గా ఉన్నాయి. సో ఒకవేళ పదవులే అని అనుకుంటే కూడా కాదు. పార్టీ ఐడియాలజీ మనకి ఇష్టం, పార్టీ నాయకత్వం మనకు ఉత్సాహం ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు లాంటి నాయకుడి ఆధ్వర్యంలో పనిచేయటం అనేది ఒక గర్వంగానే డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్ దానికి. ఏంటి ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి సవాళ్ళు అవి చూస్తూ ఉంటే అంత పెద్ద మొత్తం అవసరమైన రుణమాఫీని ఈజీగా చేస్తామని చెప్తున్నారు. ఎట్లా సాధ్యం అనుకుంటున్నారు ఫండ్స్? ఇప్పుడు ఒకటి, రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాళ్ళకి మాట్లాడే నైతిక అర్హత కూడా లేదు, హక్కు కాదు అర్హత కూడా లేదు. కనీసం రుణమాఫీ, రైతులు అనే వాళ్ళ ఆ పదాలను ఉచ్చరించే అర్హత కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, అండ్ కేంద్రంలో మోడీ, అమిత్ షా కానీ, రాష్ట్రంలో కిషన్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి రైతుల గురించో వాళ్ళ బాధలు, సాధక బాధకాలు నేను అదే అడుగుతున్నాను. నేను అదే అంటున్నా, 10 ఏళ్ళు పరిపాలించి రైతులకు ఫస్ట్ టైంలో రుణమాఫీ చేయలేదు, సెకండ్ టైంలో రుణమాఫీ చేస్తానని లాస్ట్ మినిట్ వరకు అది డ్రాగ్ ఆన్ చేసి ఎన్నికల ముందు కొంతమందికి చేసారు, కొంతమందికి చేయలేదు. అది కూడా 90,000 లోపే. మేమన్నాం 2 లక్షల రుణమాఫీ అన్నాం, వాళ్ళకంటే డబల్. రెండోది, మేము రైతుల కోసం చేస్తున్నటువంటి అంటే మేము ఎంఎస్పీకి చట్టబద్ధత తీసుకురాబోతున్నాము. తర్వాత రేపు వచ్చే వర్షాకాలం నుంచి బోనస్ ఇవ్వబోతున్నాము. ఇప్పుడే ఎందుకు ఇవ్వట్లేదని మీరు అడగచ్చు. ఈ ఎవరైతే కొంతమంది నిన్నటిదాకా రైతుల పేరుతోనో లేదంటే తెలంగాణ మొత్తాన్నో వనరులను కొల్లగొట్టి యథేచ్ఛగా దోపిడీ చేసిన కొంతమంది దొంగల ముఠ ఇదే ప్రశ్న అడుగుతుంది, ఎందుకు ఇవ్వలేదు? అరే నీకే బాగా తెలుసు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇక్కడ సంసారం మొత్తం తెరలి చేసిపోయినావు, తెలంగాణను మొత్తం ఆగం చేసిపోయినావు, లూటీ చేసిపోయినావు. లిటరల్గా చెప్పాలంటే 62,000 కోట్ల రూపాయల అప్పున్న తెలంగాణ రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టి 17,000 కోట్ల మిగులు బడ్జెట్తో నీ చేతిలో పెడితే ప్రభుత్వం కూడా అదే దారిలో పోతుంది. 7 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఓడి మేము అప్పు తేలే, నేను అదే చెప్పబోతున్నా. ఉద్యోగులకు మేము వచ్చినప్పుడు కేసీఆర్ దిగిపోయి మేము ఛార్జ్ అంటే రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు రివ్యూ చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి తెలిసినా మీకు? జీతాలు ఇవ్వాలంటే ఓడి తీసుకొచ్చుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ నుంచి మేము అనామతు ఖాతా కింద కొంత అమౌంట్ తీసుకొచ్చి ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాల్సినటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చింది ఈ దద్దమ్మలే కదా, ఈ సన్నాసులే కదా, ఈ అర్బకులే కదా కదా. సో వాళ్ళే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం ఆగం చేసిపోయి అది ఇక్కడ బంగారు తెలంగాణ ఎన్ని పథకాలు ఎన్ని ఇక్కడ చాలే అన్నట్టు ఈ మీడియా ఛానళ్ళు, ఇక్కడ ఉన్న పత్రికలు, తెలుగు పత్రికలు చాలే అన్నట్టు మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అడ్వర్టైజ్మెంట్ బంగారు తెలంగాణ, వీఆర్ నంబర్ 1 ఇన్ ద స్టేట్. అప్పుల్లో నంబర్ 1 అని చెప్పాలి. వాస్తవంగా మేము కూడా బంగారు తెలంగాణ అంటే చూద్దాం సరే కొద్ది గొప్ప అప్పులు అయినాయి అనుకున్నాం, కానీ మేము అనుకునేది ఒక 2 లక్షల కోట్లు. కానీ ఇక్కడ జరిగిన అప్పు అనామతుగా అంటే వేరే వేరే కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన అప్పు అంతా కూడగడితే 7,12,000 కోట్ల అప్పు ఈరోజు మన నెత్తి మీద పెట్టిపోయింది. ఇప్పుడే కాదు, ఇంకో దశాబ్ద కాలం వాళ్ళు పరిపాలించింది ఒక దశాబ్దము, రేపు రాబోయే శతాబ్ద కాలంలో పుట్టబోయే బిడ్డలకు కూడా అప్పు ఇప్పుడే చేసిపోయింది కేసీఆర్.
మరి ఇట్లాంటి సంసారాన్ని చేతిలో పెట్టి చేయలేదు అంటే మేమే మా చేతిలో ఏం అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏం లేవు డెఫినెట్గా. కానీ అట్లని నీవు ఆగం చేసిన రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నాము. ఆ హామీ నుంచి మేము తప్పించకపోము. మాట అంటే మాట. మహాలక్ష్మి పథకం కింద సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇచ్చిన ఈ రోజు నడుస్తుంది కదా సక్సెస్ఫుల్ గా. ఇక్కడే ఒక అనుమానం వస్తుంది, ఇక్కడే 6 గ్యారెంటీల ప్రకటన మీద ఇక్కడే అనుమానం వస్తుంది. ఒకవైపు ఆర్థిక పరిస్థితి అంత అధ్వాన్నంగా ఉంది, అప్పుల కుప్పగా మిగిలింది. అట్లాంటి టైంలో దాదాపు 39,000 కోట్ల రూపాయల అవసరమైన రుణమాఫీని ఎట్లా చేస్తారు? దానికి పర్టికులర్గా డెడ్ లైన్ పెడుతున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు రైతులు, మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వానికి రైతులే ప్రథమ ప్రాధాన్యం కింద చూస్తున్నాం. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగుల అవస్థలు ఇవన్నీ చూసుకుంటూ సంక్షేమం, పెన్షన్లు కానీ మిగతా ఇవన్నీ ఒక ఎత్తు, అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంతే ఇదిగా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఒక కొత్త రెవెన్యూ మోడల్ ఇప్పుడు మనం ఉన్నది అంతా ఓటాన్ బడ్జెట్ మీద నడుస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్లోకి రాగానే మేము ఏ సోర్సెస్ ద్వారా వనరులు సమకూర్చుకుంటామో తద్వారా ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుస్తామనే దాని మీద మేము తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక స్పష్టత ఇస్తాం. కానీ దీనికన్నా ముందు మేము ఒక ప్రయత్నం చేసినాం. తొలి అసెంబ్లీ సెషన్లోనే అసలు తెలంగాణ ఆర్థిక స్థితిగతులు కానీ, ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతి కానీ ఇవన్నిటి మీద కూడా శ్వేతపత్రాలు ఇచ్చినాం. దానికి సమాధానం చెప్పు, వచ్చి అసెంబ్లీ కూర్చొని మాట్లాడు చేత కాదు. ఏదో బయట 4 టీవీ ఛానళ్ళ ముంగట కూర్చొని గంటలు ప్రసంగాలు ఇచ్చి ఎదురు ప్రశ్నలే ఒప్పుకోకుండా నేనే ఇది చెప్పాలని చెప్పి చెప్పుకోవడం కాదు. అసెంబ్లీలో వచ్చుంటే నీ అబద్ధాలన్నీ కూడా డిస్ప్లే అవుతున్నాయి కదా, అసెంబ్లీ రికార్డులో ఉంటుండే. తెలంగాణ భవిష్యత్ తరాలు కూడా కేసీఆర్ ఎంత పెద్ద అబద్ధాల కోరో వాళ్ళకు కూడా తెలుస్తుండే. సమాధానాలు కూడా మూతి ముక్కు పలిగే సమాధానాలు కూడా వస్తుండే ప్రభుత్వం నుంచి. బయట ఎక్కడ గాలి మాటలు మాట్లాడు. ఆయన హెల్త్ బాగాలేక రాకపోతే కూడా మీరు తప్పట్టాలన్నా దాన్ని. అదే అసెంబ్లీ జరుగుతున్న టైంలో నల్గొండ మీటింగ్ పోతాడు, అదే అసెంబ్లీ సెషన్ జరుగుతున్న టైంలో కరీంనగర్ మీటింగ్ పోతాడు. నల్గొండ అసెంబ్లీ కంటే దూరం ఉంది, కరీంనగర్ అసెంబ్లీ కంటే దూరం ఉంది. అసెంబ్లీ దాకా రావడానికి ఆయనకు వచ్చిందా? అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. నీవు హెల్త్ బాగాలేదు, నీ హెల్త్ బాగాలేకపోతే నువ్వు సంస్కారహీనుడవు. మేము సంస్కారవంతులం కాబట్టి నీ హెల్త్ బాగాలేకపోతే కూడా హాస్పిటల్కి వచ్చి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను పరామర్శించి వచ్చారు. కర్టసీ అంటారు, రాజధర్మం మేము పాటిస్తున్నాం, ప్రజాస్వామ్యం మేము పాటిస్తున్నాం, ప్రజాపాలన మేము పాటిస్తున్నాం. నిన్న రాజేంద్రనగర్లో ఒక మీటింగ్ అయింది. మీటింగ్ అవుతుంటే ఆ మీటింగ్లో నుంచి ఎవరో అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు ఒక చూద్దామని, రేవంత్ అన్నను చూద్దామని, కాంగ్రెస్ పార్టీ ఏం హామీ ఇస్తుందో విందామని వస్తే ఆయనకి ఆరోగ్యం బాగాలేక స్పృహ పడిపోయిండు. వెంటనే అక్కడున్న అధికారులను ఆదేశాలు ఇచ్చి ఆయన సొంత అంటే ప్రోటోకాల్ మీకు తెలుసు, సీఎం కాన్వాయ్లో ఒక అంబులెన్స్ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉండాలి. ఆ అంబులెన్స్ పక్కకు పోతే సీఎం కాన్వాయ్లో అంబులెన్స్ ఉండదు, ఏమైనా రిప్లేస్మెంట్ ఏమి అంత తొందర రాదు. బట్ అయినా కూడా నాకు అవసరం లేదు, మీరు వెంటనే నా అంబులెన్స్ తీసుకుపోయి, సీఎం కాన్వాయ్లో ఉన్న అంబులెన్స్ తీసుకుపోయి ఆ మనిషి ప్రాణం కాపాడమన్నాడు. ఒక మానవతా కోణం ఉన్న నాయకుడి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం నడుస్తుంది. ఒక నిరంకుశత్వం నుంచి ఎంత మార్పు చూడండి. ఒక నిరంకుశ గడిలకు పరిమితం అయిపోయి ఆయన ఫత్వాలు జారీ చేసి పరిపాలన చేసి ప్రజల్ని కలవని ఒక సీఎం నుంచి సామాన్యుడికి, మా కార్యకర్త కూడా కాదు, అక్కడ వచ్చి వినడానికి వచ్చిన అంటే కండువాను ఏదో ఉంటుంది కదా మా కార్యకర్త, సామాన్యునికి చిన్న ఇది జరిగిందంటే నా అంబులెన్స్ తీసుకుపోయి ఆయన ప్రాణం కాపాడని ఆదేశించే ఒక నాయకుడు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఉంది. డెఫినెట్గా ఇన్ని రోజులు నేను వస్తాను నేనేమంటున్నా, ఇన్ని రోజులు తెలంగాణకి ఎన్ని రకాల నష్టం చేసిండ్రు అది చెప్పే క్రమంలో ఇది చెప్పాల్సి వచ్చింది. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే, ఆరోగ్యం బాగాలేకపోతే సామాన్యుల మీద ఇంత శ్రద్ధ తీసుకుంటాం. మాజీ ముఖ్యమంత్రిగా కర్టసీగా వచ్చి నీకు కలిసి త్వరగా బాగా రావాలి. మీరు వచ్చి ఏం చేసిండ్రు? మేమేమో అది పాటించినాము. కనీసం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి మేము అడిగిన 100 రోజులు కూడా ఇవ్వకుండా వచ్చిన మొదటి రోజు నుంచే విషయం చిమ్మే కార్యక్రమం. ఎవరు అసలు ఈరోజు తెలంగాణ రైతుల కష్టాలకు అసలు బాధ్యుడు ఎవడు? రైతులకు బేడీలేసి ఖమ్మంలో తీసుకుపోయింది నువ్వు కదా, నీ ప్రభుత్వం కదా. రైతులకు 8,000 మంది రైతులు చనిపోతే ఎన్సీఆర్బీ రికార్డ్స్ ప్రకారం చెప్తున్నా, మళ్ళీ రికార్డులకు ఎక్కడి చావులు వేరే, అది వేరే కారణాల మీద. ఎన్సీఆర్బీ రికార్డ్ చెప్తుంది దేశంలో నెంబర్ 2 రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ. మరి ఏడి బంగారు తెలంగాణ, బోకెల తెలంగాణ అయిపోయింది ఇది. సో ఈ తెలంగాణను నువ్వు ఆగం చేసిన తెలంగాణను గాడిలో పెట్టడం, ఇచ్చిన హామీలు అమలు చేయటం, పెద్ద మీరు అన్నట్టు 39,000 కోట్ల అవసరం ఉన్నటువంటి రైతు రుణమాఫీని నాయకులు చెప్తున్నారు 39,000 కోట్ల అవసరం. వాస్తవం ఫిగర్ మీరు 30,000 కోట్ల చిల్లర రమారమి అంతే ఉంటుంది. అంటే దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకుని 30,000 చిల్లర కోట్లు, 30,000 కోట్ల రూపాయల బడ్జెట్ను
సమకూర్చి ఆగస్టు 15 లోపల 15 ఆగస్టు జెండా ఎగిరేసే నాటికి అందరి రైతుల రుణమాఫీ So, అంత జరుగుతుందని confident గా సీఎం గారు సవాల్ చేశారు. అంత కాన్ఫిడెంట్ ఉన్నవారు ఇవాళ గన్ పార్క్ దగ్గర హరీష్ రావు వచ్చేసి ఒక రాజీనామా పత్రంతో వస్తే ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు రాలేదు అక్కడ? నేనేమంటున్నా, మా ఛాలెంజింగ్ సీఎం బట్ ఎవరు కూడా రాలేదు. సీఎంను ఛాలెంజ్ చేసే స్థాయి హరీష్ రావు గారికి లేదు. మామ చాటున మంత్రి పదవులు తీసుకున్నటువంటి నేత ఆయన. మీకు తెలుసు, గుర్తుండే ఉంటుంది, సీనియర్ జర్నలిస్ట్. 7 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యండి, మీకు ఆ విషయం తెలుసు అనుకున్నా. కేసీఆర్ గారు వెనక పిఏగా ఉండి వారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఒత్తిడి చేసి ఆ రోజు మా కూటమి ప్రభుత్వంలో మంత్రి అయింది, తర్వాత ఎమ్మెల్యే అయ్యాడు. అది ఎక్కడ నుంచి? రకరకాల అవకాశాలు ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి. మీకు తెలుసు, 7 సార్లు ఎమ్మెల్యే, ఆల్మోస్ట్ 11 years వైఎస్ గవర్నమెంట్ లో మంత్రిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు 9.5 years మంత్రిగా ఉన్నాడు. సో ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిని ప్రశ్నించే అర్హత లేదా? ప్రశ్నించే అర్హత సామాన్యుడిగా ఉంటుంది. మీరు కూడా ప్రశ్నించవచ్చు. రోడ్డు మీద పోయేటప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైనా చేయలేదు, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురావచ్చు, ప్రశ్నించవచ్చు. దానికి అసలు ఇదేం నిరంకుశ ప్రభుత్వం కాదనే కదా, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నాం. అదే ఉదాహరణ. వాళ్ళ హయాంలో ప్రశ్నించలేరు, మా హయాంలో ప్రశ్నించమని అంటున్నాం. కానీ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు 15 ఆగస్టు లోపల. ఎందుకు? ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రైతులకు మేము ఒక అప్పీల్ చేసినాం. తెలంగాణలో ఉన్న రైతులందరికీ 15 ఆగస్టు లోపు రుణమాఫీ జరుగుతుంది, ఇది నా హామీ అన్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారి మాట మీద గౌరవం ఉండాలి. ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈ హరీష్ రావు గారికే తెలవాలి రాష్ట్రాన్ని ఎంత కొల్లగొట్టిపోయింది. ఆర్థిక మంత్రిగా చేశాడు, ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి సాధ్యం కాదు అని చెప్పి నేనేమంటాం, వాళ్ళ ఫామ్ హౌస్కు తరలించుకుని వాళ్ళు దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుబడులు పెట్టినాయని బంద్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజల అభివృద్ధికో రైతుల బాగుకో వాడితే బాగుంటుంది, దాన్ని మేము నెరవేర్స్తామని మేము చెప్తున్నాము. లేదు మీరు మా లెక్కన దుబాయ్లో ఆడో ఈడో పెట్రోల్ బంకులు అంటే పెట్టుబడులు పెట్టాలి, డైరీ ఫామ్లు పెట్టాలి, ప్యాలెస్లు కట్టాలి అని వాళ్ళు అనుకుంటే అది తప్పు. ఒకటి. 2, నేను స్టేట్ ఒక మాట ముఖ్యమంత్రి గారు అడిగింది చెప్తున్నా, ఆగస్టు 15 ఆగస్టు లోపు చేస్తామంటే నీ మాట మీద నమ్మకం లేదని మా ముఖ్యమంత్రి గారిని వారు విమర్శించారు. ఓకే, నువ్వు విమర్శించినావు కదా. ఆ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఓకే బీఆర్ఎస్ పార్టీకి మా హామీ మీద నమ్మకం లేదు కదా, తెలంగాణ ప్రజల సాక్షిగా ఒక సవాల్ చేసిండు. ఆ 15 ఆగస్టు లోపల నేను రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా చెప్పమన్నాడు. అది మా డిమాండ్. మా సవాల్ ఏంటి? ఇక్కడ ఇవన్నీ చీప్ టాక్టిక్స్. హరీష్ రావు గారి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అన్నీ కూడా చీప్ టాక్టిక్స్. ఏంటి? మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా అని. నీకు దమ్ముంటే మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు కేసీఆర్తో చెప్పి చలో మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇది సరిపోతుంది, నువ్వు రెస్పాండ్గా నువ్వు 15 ఆగస్టు చేయకపోతే నా బీఆర్ఎస్ చేయకపోతే ఆయన రాజీనామా చేస్తా అని ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. చేస్తే నా పార్టీని రద్దు చేస్తా అని బీఆర్ఎస్ అధినేత అధ్యక్షుడిగా ఉన్నాడు కేసీఆర్. హరీష్ రావు ఒక్క నిమిషం హరీష్ రావుది ఏంది? నెత్తా కత్తా పోయేది ఏంది హరీష్ రావుకు? ఆయన ఏం చెప్పండి, ఇప్పుడు నెత్తిగా ఆయనది కాదు, కత్తి ఆయనది కాదు, పార్టీ ఆయనది కాదు, ప్రెసిడెంట్ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, ఏదో ఉత్తగా రాజీనామా. నీ రాజీనామా అడిగినోడు ఎవడు? సిద్దిపేటలో పోతే నేను ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నా ఎవరైనా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులందరికీ ఒక ఫ్రీడమ్ వచ్చేసి అధికారులతో మమేకమై పనులు చేస్తున్నారు. నువ్వు వచ్చినా రాకపోయినా కొబ్బరికాయలు కొడుతురు, నువ్వు వచ్చినా రాకపోయినా రోడ్లు మోర్లు అన్నీ వేస్తూనే ఉన్నారు. మరి నేను అడిగినోడు ఎవడు? ఇప్పుడు నువ్వు ఉన్నదేంది రాజీనామా? నువ్వు మంత్రి పదవిలో ఉండి నేను రాజీనామా చేస్తా అని ఏదో అది షో ఆఫ్ చేయడానికి 4 వేసుకొని వచ్చి మళ్ళొక్కసారి నేను అదే అంటున్నా, మళ్ళా డ్రామాలు మొదలు పెడుతురా. గన్ పార్క్ దగ్గర మళ్ళీ డ్రామాలు. గన్ పార్క్ సాక్షిగా కనీసం చిత్తశుద్ధి ఉండాలి హరీష్ రావు గారికి. తెలంగాణ అమరవీరుల స్తూపం అది. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి పోరాటానికి ఒక గుర్తింపు అది, స్తూపం అది. దాని కింద కూడా 369 బుల్లెట్లు ఉంటాయి, అంటే మార్కులు ఉంటాయి. అట్లాంటి స్తూపం దగ్గరకు పోయి మళ్ళీ డ్రామాలైనా మీ స్వార్థ రాజకీయాల కోసం అమరవీరులను కూడా వదిలిపెట్టరా? ఏ అమరవీరుల పునాదుల మీద కుర్చీ చేసుకొని వాళ్ళ సమాధుల మీద కుర్చీ చేసుకొని 10 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణ వాళ్ళ ఆకాంక్షలన్నింటినీ బొందబెట్టారు. మళ్ళీ వచ్చి అక్కడ మళ్ళీ గదే డ్రామా స్టార్ట్ చేశారు. ఇది తప్పు. హరీష్ రావు గారు మళ్ళా అగ్గిపేట దొరకక ఆ రోజు తెలంగాణ యువతను ఆగం చేసిండు. మళ్ళొక్కసారి చనిపోయిన అమరవీరుల పేరు మీద కూడా ఆగం చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళ డ్రామాలు నమ్మే పరిస్థితులు లేరు. నేనేమంటున్నాము, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాము, రైతులను విముక్తి చేస్తాము. దీనికి కట్టుబడితే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రమ్మను ఏ బహిరంగ చర్చకైనా సిద్ధం.
అంతదాకా ఎందుకండి, నువ్వు రా చర్చించవా అంటే బయట. కేసీఆర్ కూడా క్లియర్గా అడుగుతున్నారు, మీరు 5 ఎకరాలకు ఇచ్చారు, 6 ఎకరం ఉన్న వాడికి ఇవ్వలేకపోయారు, రేపు పొద్దున అంత పెద్ద అమౌంట్ ఎలా ఇస్తారని ఆయన కూడా ప్రశ్నిస్తున్నారు. చెప్పాలి తెలంగాణ కదా లూటీ చేసుకుపోయి ఎడబెట్టిందో చెప్పాలి కదా మీరు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, అదే చేస్తున్నాం కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆర్థిక పరిస్థితి సరిపోలేదని ఆయన రుణమాఫీ చేయలేదు, మీరు ఖచ్చితంగా చేస్తామంటున్నారు, ఎట్లా అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఆర్థిక రిసోర్సెస్ ఏ ప్రభుత్వానికైనా ఒక విజన్ ఉంటుంది. మా ప్రభుత్వానికి కూడా ఓ విజన్ ఉంది. ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుస్తాం, దీన్ని కాదని ఇంకేమైనా ఆపుకుంటామా? ఇప్పుడు ఏమంటారు, లాస్ట్ టైం ఏమైంది, 1,00,000 కోట్లు పెట్టి కిట్ బ్యాగులు తీసుకొని కాళేశ్వరంలో ఆగం చేసిండ్రు. ఇది చాలా తేట తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఈ విషయానికి ఫైనల్ గా ఒకటి అడుగుతాను, అవినీతికి దూరంగా కడుపు కట్టుకొని పనిచేసి ఆ మిగిలిన మొత్తం రైతులకు ఉపయోగిస్తామనే ఆలోచన మాకుంది. అదేమన్నా వాళ్ళకేమైనా కంటగింపుకుంటే చెప్పమనండి. రైట్, ఈ విషయానికి సంబంధించి ఫైనల్గా ఒకటి, ఇది ఎన్నికల రచ్చ మాత్రమేనా, ఎన్నికల తర్వాత కూడా ఈ హామీలు కొనసాగుతాయా, పూర్తవుతాయా? 100కు 100% తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతాయి. దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ కూడా అమలవుతుంది. ఒకటి డిలే విషయంలో మాత్రమే తెలంగాణ ప్రజల్ని, ప్రత్యేకంగా రైతు సోదరులను రైతు రుణమాఫీకి ఆలస్యం ఎందుకు అంటే, కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి మన ఖజానా అంతా ఖాళీగా ఉంది కాబట్టి కొంత వనరులు సమకూర్చుకునే ఈ లోపలనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము కొత్తగా నిర్ణయాలు ఏం తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ పెద్ద మనసుతో అర్థం చేసుకోమని కోరుతున్నాం. అంతేగాని ఈ జుమ్లాబాజీ డ్రామాబాజీ నాటకాలను బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పగటి వేషాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. రైతుల ప్రాధాన్యంగా నాడు రుణమాఫీ అన్న రోజు 75,000 కోట్ల రుణమాఫీ చేసినాం నాడు. ఈ రోజు కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది మేము. ఏమండి ఇది చెప్పరు ఇక్కడ, ఉచిత కరెంట్ కేసీఆర్ వచ్చి ఇచ్చిండా? కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇచ్చింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, తర్వాత రోషయ్య గారు కంటిన్యూ చేశారు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ అనివార్యంగా కంటిన్యూ చేసింది. ఉచిత విద్యుత్ లేదంటే తన్ని పంపిస్తారు కాబట్టి ఈ రోజు ఏమంటున్నామంటే, ఎట్లయితే ఉచిత విద్యుత్ ఇచ్చినామో, ఎట్లయితే దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థికవేత్తలు ప్రతిపక్ష నాయకుడు నాటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వద్దన్నా కూడా మేము రుణమాఫీ ఎట్లయితే చేసినామో ఏకమొత్తంగా మీకు ఈ తెలంగాణ రాష్ట్రానికి రుణమాఫీ కూడా చేస్తాము. దానికి మేము కట్టుబడి ఉన్నాం. తో పాటుగా మీకు బోనస్ వచ్చే వర్షాకాల సీజన్ నుంచి కొన్ని వడ్లకు బోనస్ ఇస్తాం 500 రూపాయలు. తో పాటుగా ఎంఎస్పీ ఏదైతే చట్టబద్ధత కావాలన్నామో దానికి దేశవ్యాప్తంగా చట్టం చేసే ప్రణాళిక కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టినాం. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. అంతేగాని ఈ పగటి వేషగాళ్ళు చెప్పే 4 ముచ్చట్లకు మీరు పోవద్దు. అవి కూడా స్టంట్స్ అండి. అంతే ఎంత దిగజారి కేసీఆర్ రాజకీయాలు. ఆ సూర్యాపేట పోతుంటే కిందనేమో ఆయన జగదీష్ రెడ్డి గారు ఉంటారు, ఓ ఇద్దరిని ముందర పెట్టి అయ్యా మాది అంతా అయిపోయింది, మొత్తం డ్రామా. మళ్ళీ ఏపీలో కూడా సేమ్ డ్రామా చూడండి. బస్సు వస్తుంది, ఒకళ్ళు జెండా ఊపి ఆపి ఆడ ముచ్చట పెట్టినట్టు వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషనే చెప్తారు. వాళ్ళు దిగిపోయి కళ్ళంలోకి పోయి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి కథ ఏందో. ఏమంటున్నారు, బస్సు యాత్ర ఒక డ్రామా 100% డ్రామాని. మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి కడుపులో చల్లగలవకుండా ఏసీ బస్సుల్లో పాదయాత్ర చేయమనుండి, లేదంటే ఓపెన్ జిమ్ యాత్ర చేయమని ఎండలే. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా సీఎం ప్రతి ఎంపీ క్యాండిడేట్ నామినేషన్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాడు గెలిపించుకోవడానికి. ఆయన కూడా అంతే కదా, తప్పకుండా పార్టీ గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా అన్నీ తిరిగిండు, బై ఎలక్షన్ కూడా తిరిగిండు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు మీ జర్నీలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక బై ఎలక్షన్ మీటింగ్ అటెండ్ చేయడంగా చూసిరా మీరు? అంటే ఏంటి, ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రజల వద్దకు పోయి మనం విషయాలు చెప్పుకొని గెలుస్తామనే ధీమాతో అది ఆ పని ఎవరు చేస్తారంటే నిరంకుశవాదులు ఎవరైతే ఉంటారో, రాచరిక పోకడలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చేస్తున్నారు. బట్ మీకు ఈ సందర్భంలో మీకు ఇది కూడా చెప్పాలి, ప్రజాస్వామ్యం మనకిచ్చిన గొప్ప వ్యవహారం ఇదే. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఏ దొర అయితే గడిలోకి వెళ్ళి నేను వెళ్ళను, నేను అంటే నేను ఇచ్చే మాటనే ఆదేశాలని చెప్పి నమ్మి బొక్కి బోర్ల పడి ప్రజలు బండకేసి కొట్టి చాలు స్వామి నీ పాలన నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్పి అప్పచెప్పిండ్రో, మళ్ళీ ప్రజల్లోకి వచ్చి చూసిండ్రా. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అంటే ప్రజల చేతిలో ఆ ఓటు అనే ఆయుధం ఉంది చూసారా, దాంతో కేసీఆర్ గారి అహంకారం అంతా మొత్తం తుడముర్చి ఇంటికాడ కూర్చోబెట్టారు అని అనుకున్నాం మనము. ఆయన ప్రజల్లోకి వస్తుండే కానీ మళ్ళీ వైఖరి అట్టనే ఉంది. మీరు ఇట్లా అనుకుంటున్నారు కానీ కేసీఆర్ క్లియర్గా చెప్తున్నారు, ప్రజల గుండె చీల్స్తే నేను కనపడతానని. మీరు ఏమో డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. 8,000 మంది రైతుల గుండెలు చీల్చారు, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు. మన డబుల్ బెడ్రూమ్ ఆశ పడిన వాళ్ళందరి గుండెలు చీల్చిరు. వాళ్ళని పోయి అడగచ్చు కదా,
ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ పెట్టుకో లాస్ట్ మినిట్లో బీసీ లోన్లు, డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్లు, దళిత బంధు అప్లికేషన్లు ఎస్పెషలీ వాళ్ళని పోయి అడగాలి. వాళ్ళ గుండెలు ఎవరున్నారు చెప్తారు వాళ్ళు. అప్పుడు దేంతో సమాధానం చెప్తారు ఇక ఆయనకు బాగా తెలుసు. నోటి మాటలు. నేను అదే అంటున్నా శర్మ గారు, ఈ కేసీఆర్ గారి ఆయన అట్లనే ఉన్నాడు. ఆ పార్టీ సిస్టమ్ కూడా ఈ డ్రామాల మీదనే ప్రజల్ని ఇంకా మభ్య పెడదాం, ఇంకా మోసం చేద్దాం, ఇంకా మా పబ్బం గడుస్తుంది, మా మాయమాటలు ఇంకా ప్రజలు నమ్ముతారు అనే భ్రమల్లో బతుకుతున్నారు. అవన్నీ పగటి కళలు అవుతాయి. డే డ్రీమ్. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ ఒక్క సీట్ గెలిచే పరిస్థితి లేదు. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ చూస్తుంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఫలితాలు ఎట్లా వచ్చే అవకాశం అనిపిస్తుంది? 100% మా కాంగ్రెస్ ప్రజాపాలన ఎట్లా ఉంటుంది, గత నిరంకుశ పాలన ఎట్లా ఉంటుంది, ఈరోజు ప్రజాపాలన ఎట్లా ఉంది. గతంలో ఒక ఆఫీస్ పోవాలంటే ఎవరి చుట్టూ తిరగాల్సి వస్తుండే. ఇప్పుడు ఎంత ఓపెన్గా సెక్రటరియట్ ఒక విహారయాత్ర కేంద్రం లాగా అయిపోయిందంటే, మధ్యాహ్నము విజిటింగ్ అవర్స్ పెట్టి ఎమ్మెల్యేలు పోవాలంటే కూడా మీకు గుర్తుండే ఉంటుంది, గోల బాలరాజు, సీతక్క ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అప్పుడు సెక్రటరియట్లో ఎంటర్ కావాలంటే లేదు, మీకు ఎంట్రీ లేదని పంపిస్తే ఆ సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడిన విజువల్స్ మనం రేవంత్ రెడ్డి రాబోతుంటే కూడా ముందు సరే. రేవంత్ రెడ్డి గారంటే ఎంపీ, ఆయన ఏదో రిప్రజెంటేషన్ పోతామంటే ఆపిండ్రు. పార్టీ అధ్యక్షుడు గౌరవించాల్సింది ఉండే, బట్ అట్లా కూడా చూసినాం. ఇవి రెండు కూడా చూసినాం. ఎమ్మెల్యేలకు, ఎంపీకి, ఒక ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులకు సెక్రటరీలో అడుగు పెట్టినంత సెక్యూరిటీ పెట్టుకొని ఒక రాజు పరిపాలించినట్టు నిరంకుశంగా పరిపాలించిన పరిపాలన ఎక్కడ? ఈరోజు ప్రజాభవన్లోకి ఎవరైనా కామన్ మ్యాన్ ఆటో తీసుకొని పోయి ఆడ దిగి ప్రజాభవన్లో పోవచ్చు. సెక్రటరియట్ విజిటింగ్ అవర్స్లో ఎవడు ఆపేటోళ్ళు స్లిప్ తీసుకొని లోపలికి పోవచ్చు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ డిపార్ట్మెంట్లో ఏ పని ఉన్నా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, మంత్రులు ఎప్పుడన్నా సెక్రటరియట్లో మంత్రులు పనిచేసిన సందర్భం 10 ఏళ్లలో ప్రజలు చూసుంటారా? కనీసము ఒక 1-2 ఇయర్స్ తర్వాత ప్రజలకు కూడా ఏమర్థమైందంటే, ఈ మంత్రులందరూ ఉత్సవ విగ్రహాలే, పవర్ అంతా ఒక దగ్గరనే ఉంది. అది ప్రగతి భవన్. దానిలో మంత్రులకే ఎంట్రీ లేదు, ఎమ్మెల్యేలకే ఎంట్రీ లేదు, మనకైతే అసలే ఉండదు అని మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చుడే బంద్ చేశారు కేసీఆర్ 10 ఏళ్లలో. 1 సంవత్సరం అంటే అర్థమైపోయింది ప్రజలకు. అట్లాంటిది ఇప్పుడు వచ్చి విరివిగా ప్రజలు మంత్రులను కలుస్తున్నారు, వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. అక్కడికక్కడనే చీఫ్ సెక్రటరీయా లేదా కలెక్టరా, ఆర్డీఓనా, లేదంటే పోలీస్ స్టేషనా, ఎస్పీయా, ఏ అవసరం ఉండి ఏ సమస్య వచ్చినా తలుపు తట్టిన వాళ్ళకి కాదనకుండా సేవ చేస్తుంది ఈ ప్రజాపాలన. ఇది చూసిండ్రు, అది చూసిండ్రు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మళ్ళొక ఇంకా వెన్నుదన్నుగా నిలబడి ఇంకా ఉత్సాహంగా పనిచేసేటట్టుగానే నెంబర్స్ ఉంటాయి. డెఫినెట్గా మేము ఒక 14 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని మేము అనుకుంటున్నాం. 10 సీట్లు కాన్ఫిడెంట్గా ఉన్నాం. మిగతా 4 సీట్లు కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని ఇప్పుడు అట్లా కూడా అయితే అఫీషియల్గా వదిలేస్తున్నారు. హైదరాబాద్ అయితే అఫీషియల్గా ఎందుకు వదిలేస్తాం? ఆడ కూడా మా క్యాండిడేట్ సమీరుల్లా లాస్ట్ మినిట్లో స్ట్రాటజీ అనుకోండి. లాస్ట్ మినిట్లో అంటే పొలిటికల్ పార్టీ ఎప్పుడు క్యాండిడేట్స్ అనౌన్స్ చేయాలనో జర్నలిస్టులు కానీ మిగతా ప్రతిపక్ష పార్టీలు కానీ డిసైడ్ చేయలేవు కదా. లాస్ట్ మినిట్లో అంటే అది మా స్ట్రాటజీ అయి ఉంటుంది. ఇప్పుడు మా ఖమ్మము దాన్నే ఓవైసీకి అనుకూలంగా చేశారని చెప్పి టాక్. ఓవైసీకి అనుకూలంగా ఎట్లా చేసిండ్రు? మేము ఎవరికి టికెట్ ఇచ్చినాం? ఒక ముస్లిం సోదరుడికి టికెట్ ఇచ్చినాం. మా పార్టీలో యాక్టివ్ సీనియర్ లీడర్, ఆయనకి టికెట్ ఇచ్చినాం. ఓవైసీ ఆయనకు ముస్లింలు ఎక్కువ జనాభా ఉంటుంది హైదరాబాద్లో, మనందరికీ తెలుసు, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో. సో వాళ్ళు తనకు 6-7 సార్లు గెలిచిన ఒక ఎంపీ పైన లాస్ట్ మినిట్లో ఒక 20 రోజులు మాత్రమే టైం ఉన్న టైంలో ఒక క్యాండిడేట్ని పెడితే గ్రౌండ్ వర్క్ అది చేసుకోకుండా ఎట్లా హీ కెన్ మేనేజ్? ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు క్యాండిడేట్స్ మీద కాదు, రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 నెలలుగా పనిచేసిన పరిపాలనకు ఒక రెఫరెండంగా హైదరాబాద్లో పొలాలు అందలేదా? అండర్ పాస్ బ్రిడ్జిలు ఓపెన్ చేసినాం, మొన్ననే మెట్రో ఓపెన్ చేసినాం, ఎన్నో శిలాఫలకాలు వేసినాం. మీరు చూసారు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత లోకల్ ఎంపీ సీరియస్ కంటెస్టింగ్. ఎక్కడ ఏ సీట్ని ఈజీగా వదిలేదు లేదు. బట్ ఈ రోజు ఉన్న సర్వేలలో మాకు ఒక 14 సీట్లు మేము బలంగా ఉన్నాం. మాకు గెలిచే ఎవరితో మీకు ప్రధానమైన పోటీ? డెఫినెట్గా బీజేపీతోనే. బీఆర్ఎస్ ఇక్కడ చర్చను లేదు, అది లేదు కాబట్టే కదా ఈయన బస్సు చేసుకుని బయలుదేరిండు. ప్రజలు ఈంత మర్చిపోతే పార్టీ కూడా ఇదైపోతుంది కదా అనే దాంట్లో ఆయన బయటికి బస్సు వేసుకొని వచ్చిండు, బయలుదేరిండు తప్ప నిజంగా బీఆర్ఎస్ ఎక్కడ గ్రౌండ్లో ఉన్నట్టుగా నేనేమో అనుకోవట్లేదు. మాకు ప్రధాన పోటీ మోడీతోనే. మోడీ పరిపాలన కూడా మీకు తెలుసు, దేశంలో 10 ఏళ్ళుగా మోడీ ప్రస్తావన వచ్చింది కాబట్టి క్లియర్ కట్గా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కంప్లీట్గా దేశ సంపదనంతా ముస్లింలకు అప్పచెప్తారు అని చెప్పి ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఎట్లా చూస్తారు దీన్ని? అంటే నిజంగానే మీ మేనిఫెస్టోలో అట్లాంటిది ఉంది ఏమన్నా? ఇప్పుడు మా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఇమీడియట్గా ఒక సవాల్ చేశాడు. ప్రధాని మోడీ కానీ లేదా ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఎక్కడ ఏ ఫోరం మీద, ఇండియా గేట్ దగ్గరనా లేదంటే ఇంకేమైనా
పార్లమెంటు ఆవరణలోన ఇంకెక్కడో ఒక కామన్ పాయింట్ మీరు చెప్పండి, లేదా ప్రెస్ క్లబ్లోన ఎవరి ముందైనా ఏ వేదిక మీదైనా చర్చించడానికి మేము సిద్ధం. మేము ఏది మహిళల మంగళసూత్రాలు గుంజుకపోయి మిగతా వాళ్ళకి పంచుతామనో, లేదంటే ఆస్తులు గుంజుకొని మిగతా వాళ్ళకి పంచుతామనో మేము ఎక్కడైనా చెప్పినట్టుంటే మేము అక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఇంకా రాజకీయాలు చేయమని చెప్పి కులం పేరిట గణన చేసి సంపదను ఈక్వాలిటీ చేస్తాం అన్న మీనింగ్ ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏంది, అదాని సొమ్ములు పోతాయని అదాని వెనకగలి తొడపాశం పెడితే వచ్చి మాట్లాడుతుండా ప్రధాని? సోయి ఉన్న మాటలేనా అంటున్నా. ఒక 10 ఏళ్ళు ఈ దేశానికి, ఇంత పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి 10 ఏళ్ళు ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దిగజారి నీచంగా ఒక అలబరి మాటలు, రోడ్ సైడ్ కనీసము ఇదేమంటారు వీళ్ళు చిల్లర మాటలు మాట్లాడే స్థాయికి, అంత నీచ స్థాయికి దిగజాడుతున్నాడు అంటేనే మోడీలో ఓటమి భయం మొదలైందని మీరు అర్థం చేసుకోవాలి. దీనికి ఒక 2-3 కారణాలు చెప్తా. ఒకటి, మొదటి ఫేజ్ ఎన్నికలు జరిగినాయి, వాళ్ళ ఫేవరెట్ ఆ రిపబ్లిక్ ఛానల్ కూడా 60 సీట్లకు పైన వస్తలేవని ఇస్తుంది. మిగతా 110 పైన మేము గెలిచే అవకాశం ఉన్నటువంటి స్థానాలని ఇస్తుంది. ఈ మిగతా వాళ్ళు చాలా లిబరల్గా ఇస్తుంటారు అనుకోండి, అది వేరే విషయం. అంటే మొదటి ఫేజ్ ఎన్నికలకు మోడీ గ్యారంటీ అని మీకు గుర్తుందే, సంకల్ప పత్ర విడుదల చేసే రోజు మోడీ గ్యారంటీ అని పెట్టిండు. మోడీ గ్యారంటీ అంటే ఎవరు నమ్మలేదనేది పోస్ట్ పోల్ సర్వేలలో తెలిసిపోయింది, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్లో తెలిసిపోయింది. సో మోడీ గ్యారంటీ వర్కౌట్ అవుతలేదనేది ఆయనకు అర్థమైంది, ఆయన పార్టీకి అర్థమైంది, అలా స్ట్రాటజీలు కానీ. ఇంకా ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సేమ్ ఎజెండా ఒకటి ఉంటుంది వాళ్ళ పేటెంట్, హిందూ ముస్లింలు రెచ్చగొట్టాలి, కులాల పేరునో మతాల పేరునో రెచ్చగొట్టాలనే ధోరణి ఉంటుంది కదా. మళ్ళీ ఆ ఒరిజినాలిటీకి వచ్చేసిండు మోడీ. సో ఆయనలో ఉన్నటువంటి మళ్ళీ రాక్షస రూపాన్ని బయటికి తీసుకొచ్చి, ఆ గోద్రా అల్లర్ల నాటి మోడీని బయటికి తీసుకొచ్చి ఇక ఏడికైతే ఆడికైంది ఆర్ఫార్. మొన్నటిదాకా ఒక మాట శర్మ గారు, మొన్నటిదాకా ఏమంటారు 400 పార్ అన్నాడు. 400 పాడు వర్కౌట్ అయ్యేది లేదు, సచ్చేది లేదు. ఫస్ట్ ఫేజ్తోనే అర్థమైంది, మొదటి దశ ఎన్నికల పోస్ట్ పోల్ సర్వేలతోనే అర్థమైంది. ఇప్పుడు ఆర్ఫార్కి దిగిండు అంటే ఇక ఏదైనా కానీ నేను కుర్చీ కాపాడుకోవాలి అని. దీని వెనక ఎవరు ఉండొచ్చు, ఎవరు సంపద దోచుకొని పెడతారు, ఎవరు అంటే అత్యధికంగా 580 స్థానంలో ఉన్నవాడు ఒకటో స్థానం అదానియా. మీ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీకి క్లియర్ కట్ ఒక అడ్వైజర్ అయిన శామ్ పిట్రోడా చేసిన కామెంట్ ఉంది క్లియర్ గా. ఆయన చెప్తున్నాడు, ఒకవేళ ఒక మనిషి చనిపోతే ఆయన ఆస్తిలో 55% ఆ వారసులకు చెందుతుంది, మిగతా 45% ప్రభుత్వానికి చెందుతుందని. ఇది సంపదను లాక్కోవడం కాదు, ఆయన ఎండార్స్ చేస్తున్నాడు ఈ మాటని. నేనేమంటున్నానండి, ఎస్ డెఫినెట్లీ శామ్ పిట్రోడా గారు హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ, నో డౌట్. బట్ ఇక్కడ వ్యక్తిగత, ఇప్పుడు నేను ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ కామర్స్ అంటే PhD ఇన్ కామర్స్, నేను ఏదైనా చెప్తే అది పార్టీకి వర్తిస్తుందని మీరు అనుకోవద్దు. అంటే పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తే నా పార్టీ స్టాండ్ ఏందో చెప్తాను నేను. వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీకి జోడించాల్సిన అవసరం లేదు. అట్లంటే కర్ణాటకలో బీజేపీ నాయకులు రాజ్యాంగాన్ని మారుస్తామన్నారు మొన్ననే. రాజ్యాంగం మారుస్తానది పెద్ద ఇష్యూ కాదు. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 150 పైసార్లు దాన్ని సవరణ చేశారు. అంటే దాని అర్థము అత్యధిక సార్లు ఇందిరా అండ్ నెహ్రూ టైంలోనే జరిగింది. దాని అర్థము రిజర్వేషన్లు ఎత్తేస్తామని. అత్యధిక సార్లు నెహ్రూ గారు మీడియాతో మాట్లాడిండ్రు, అత్యధిక సార్లు మన్మోహన్ సింగ్ గారు మౌనముని అని పిలిచిన వాళ్ళు విమర్శించిన మన్మోహన్ సింగ్ గారు మీడియాతో మాట్లాడిండ్రు, ఇందిరాగాంధీ గారు మీడియాతో మాట్లాడిండ్రు, కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ గారు మీడియాతో, అంతా 100-150 ప్రెస్ కాన్ఫరెన్స్ల పైనే ఉన్నాయి. నెహ్రూ గారు ఒక 65. మరి మోడీ ఎందుకు మాట్లాడలేదు? భయము. మీడియాను ఫేస్ చేయాలంటే ధైర్యం కావాలి, దమ్ము కావాలి, మన దగ్గర ఆ నిజాయితీ ఉండాలి. అది లేదు కదా. నిన్న చెప్పిన మాట ఇవాళ గుర్తుండదు, ఇవాళ కొత్త స్టోరీ చెప్తుంటాడు. మీకు తెలుసు కదా, నేను యవ్వనంలో ఉన్నప్పుడు భిక్ష అడుక్కొని తిన్నాను అని చెప్తాడు ఆయన. మళ్ళీ అదే మాట చెప్తాడు, నేను కోల్కతా పోయినప్పుడు హౌరా బ్రిడ్జ్ చూడాలని అదన్నీ కూడా డ్రీమ్స్ ఉండే, నేను బచ్పన్లో నాకు క్యాలి ఉండే అని. ఆయన పుట్టింది 1950, 1950లో పుట్టిండు. అది బిల్లు, మెట్రో కట్టింది, కలకత్తా మెట్రో కట్టింది 1984. 34 సంవత్సరాల తర్వాత ఎవడన్నా బచ్పన్లో నాకు ఆ కాయిషు పూర్తి చేసుకున్నానని చెప్తాడా? ఇట్లా అడక తిన్నానంటాడు, అమెరికా పోయినానంటాడు. ఈ పూట రేపడు గోబర్ తెలుసు కదా, పెండంతా జమ చేసి దానికి ఒక పైపు పెట్టి దాని మీద ఛాయ్ చేస్తుంటే ఎన్ని పచ్చి అబద్ధాలు. అసలు నిజంగా చెప్పాలని మీరు మోడీ టాపిక్ తీసిరిగాడు చెప్తున్నా, అబద్ధం అనే పదం, అబద్ధం, జూట్, లై, ఈ 3 అబద్ధానికి ఇంగ్లీష్ హిందీ వర్షన్స్ కదా, ఈ 3 పదాలు సిగ్గుపడతాయి మోడీ ముందు. మనం నథింగ్ అని, ఇంతకంటే ఏం చెప్పాలి మోడీ గురించి? అట్లాంటి మోడీ జుమ్లాబాజీ మాటల్ని ఇంకా ప్రజలు నమ్మి ఆయనకు ఇప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, దాని గురించి అడిగితే పకోడీలు వేసుకోమన్నాడు ఒకటి.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు. రైతులకు పాకిస్తాన్ బార్డర్లో చైనా బార్డర్లో సాత కాలేదు కానీ సైనికులని ఇక్కడ పెట్టి వీళ్ళ మీద కాల్పులు జరిపిస్తున్నాడు. ఢిల్లీ బార్డర్లో ఉద్యమం చేస్తున్న రైతుల మీద, ఆందోళన చేస్తున్న రైతుల మీద 11 నెలలు కటిక చలిలో ఎండకు వానకు తడిచి వాళ్ళు కష్టపడితే మోదీని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడించలేకపోతుంది? నేను అదే అంటున్నానండి. ఈ దేశంలో ఒక అవకాశం వచ్చింది మోడీ గారికి, అది కూడా అబద్ధాల పునాదుల మీద. ఆయన ఛాయ్ అమ్మింది లేదు, ఆయన బీసీ ఒకసారి వచ్చింది అనుకోవచ్చు, రెండోసారి కూడా వచ్చింది కదా. నేను అదే అంటున్నా, ఇదేదో సగంలో ఉంది మళ్ళీ చేస్తామంటే కొంతమంది అంధ భక్తులు చేసే ప్రచారం. మోడీ మీడియా ఏదైతే గోడీ మీడియా ఉందో మొత్తంగా మీడియాను కొనేసి ప్రజల్ని అసలు నిజాలకి దూరంగా ఒక ఆశల పల్లకిలో ఊరేగించే పనిలో మీడియా కూడా 100% కాదు. ఈ రోజు కూడా మీడియా ఆయన స్టాండ్లోనేది, ఆయన చెప్పు చేతల్లోనే పనిచేస్తుంది. మీడియా ఆల్మోస్ట్ మెజారిటీ మీడియా ఆయనకు రైట్ లెఫ్ట్ ఉండే కార్పొరేట్ శక్తులు కొరడుపతిలే కొని పెట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడుతుంది. కానీ వాళ్ళకు మూతోడు జవాబు రిజల్ట్స్ లో చూస్తారని నేను అంటున్నాను. సోషల్ మీడియా యాక్టివేట్ అయినప్పుడు, అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కౌశిక్ నుంచి మొదలు పెడితే అక్కడ ఖర్గేదాకా మేము చనిపోతాం మా అంత్యక్రియకి రండి, ఎందుకు అట్లాంటి సెంటిమెంటల్ అట్లాంటి? ఖర్గే గారు వాళ్ళ అల్లుడు పోటీ చేస్తున్న క్రమంలో ఒక మాట అన్నారు. బట్ ఇక్కడ ఎవరో మాట్లాడిన దానికి సంబంధం లేదు. అది లాస్ట్ ఎలక్షన్స్ లీవ్ ఇట్. బట్ ఖర్గే లాంటి ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అల్లుడి కోసం నాకు ఓట్లు వేయండి లేకపోతే నా అంత్యక్రియలకు రండి, అది ఎలాంటి? నేనేమంటున్నా, ఆయనకు ఆ ఏరియాతో, గుల్బర్గా ఏరియాతో ఆయనకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఈ రోజుది కాదు. సో ఆయన టవరింగ్ పర్సనాలిటీ. మీరు నా అంతా కుటుంబ సభ్యులు అనే కోణంలో కొంత ఇమోషనల్ అయి మాట్లాడినారు తప్ప మరి ఓట్లు లేకపోతే దానికి రావాలని ఇంకోటి కాదు. కానీ మేము అడుగుతున్న ఓట్లు మాత్రం మా 5 ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని అనుకోవడానికి లేదు. హీ బికమ్ ఎమోషనల్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటే ఇక మోడీ 100 ఉదాహరణలు అక్కడ క్లియర్ కనిపిస్తున్నది కదా. నేను గుజరాత్ నన్ను చంపడానికి పాకిస్తాన్కి సుపారీలు ఇచ్చిరని చెప్పుకున్నాడు గుజరాత్ పోయి దేశ ప్రధాని. సో ఈ పరిస్థితులను చూసిన తర్వాత కూడా మీరు దీన్ని పెద్ద సీరియస్ కుట్రలు ప్రధానమంత్రి చేయడం అనేది కామనే కదా. ఓకే, నువ్వు ఆ స్టేట్మెంట్ గుజరాత్ ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ కదా, ఎన్ఐఏ నీ చేతిలో ఉంది, హోం శాఖ నీ చేతిలో ఉంది, ఇంటెలిజెన్స్ నీ చేతిలో ఉంది. ఎవడో ఆయన పట్టుకొచ్చి ఇప్పటివరకు వానికి శిక్ష వేయలేదు. ఓకే, ఉంది కదా. ఇప్పుడు ప్రధాని నేను కూడా కోరుకుంటున్నా, మీరు కూడా కోరుకోవాలి, సోదరులందరూ కోరుకోవాలి. దేశ ప్రధాని అది మోడీయా XYZ ఆ కుర్చీలు ఎవరు కూర్చున్నా మన భారతదేశ ప్రధాని కదా. భారతదేశ ప్రధాని మీద సుఫారీ ఇచ్చే ధైర్యం ఎవరికైనా ఉంటే వాడిని శిక్షించాలన్నా వద్దా? మళ్ళీ తెల్లారి మాటే ఉండదు. అయిపోయాయి గుజరాత్ ఎలక్షన్స్ అయిపోయినాయి, అక్కడిదక్కడ వదిలేసి వచ్చేస్తాడు. ఎట్లయితే రోజుకు 3-4 జతల బట్టలు మారుస్తాడో, రంగులు మార్చే ఊసర వెళ్ళిని అది కూడా సిగ్గుపడుతుంది మోడీని చూసి. అబద్ధం అనే పదము సిగ్గుపడుతుంది, రంగులు మార్చే ఊసర వెళ్ళి కూడా మోడీని చూసి సిగ్గుపడుతుంది. 1-2 కాదు, మన లైవ్ షోస్ ఈ షో టైం కూడా సరిపోదు మోడీ అబద్ధాలు అంటే 1 by 1 చెప్పుకుంటూ రావాలంటే. ఆయన డిగ్రీ ఆఫ్ ఫర్జీ కదా. ఆయన డిగ్రీ మీకు తెలుసా? ఇప్పుడు కేజ్రీవాల్ గారు, ఇంకా కొంతమంది మా కన్నయ్య కుమార్, మిగతా కొంతమంది మోడీ గారి డిగ్రీ ఏందో అడిగినారు. మీరు ఏం చదువుకున్నారో మీరు చెప్పరా, నేనేం చదువుకున్నా నేను చెప్పనా? మీరు ఎందుకు ఆర్టీఏ కింద ఇవన్నీ అడగకూడదు అని చెప్పి దాన్ని మొత్తం ఆర్టీఏ కూరలు వీకేసి చట్టాన్ని మార్చేసిండని అని ఇంకోసారి అడగకుండా. ప్రధానమంత్రి డిగ్రీ ఏంటో తెలుసుకునే రైట్ లేదా మీకు, లేదా నాకు లేదా? ఆర్టీఐ ఇచ్చిన గొప్ప వజ్రాయుధం కదా ఆర్టీఐ, మేము కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ప్రజలకి. సో దాన్ని వాడి నీ డిగ్రీ ఏంది చెప్పమంటే డిగ్రీ లేదంటాడు. ఒకసారి మెకానికల్ ఇంజనీరింగ్ అంటాడు, ఒకసారి బ్యాక్ టు కాంగ్రెస్ పార్టీ. 300 సీట్లలో కూడా పోటీ చేయని పార్టీ రేపు అధికారంలోకి వస్తున్నాని అది అనడం అనేది ఒక కలగంటుంది అని అనుకోరా? కల కాదు, మేము చాలా క్యాలిక్యులేటివ్గా ఉన్నాం. ఎక్కడైతే మాకు కొంత బలం తక్కువ ఉందో అక్కడ మా మిత్రపక్షాలు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయించారు. ఎక్కడైనా కానీ మాకు డిఎంకే కానీ, తర్వాత మిగతా భాగస్వామ్య పక్షాలు ఎన్సీపీ కానీ, శివసేన కానీ, మిగతా భాగస్వామ్య పక్షాలు ఏమున్నా వాటితో ఆర్జేడీ కానీ, సో వాళ్ళందరికీ ఎక్కడైతే మాకు బలం ఎంత ఉందో అంతే పోటీ చేయాలని ఒక నినాదం. అంటే ఒక్క సీట్ కూడా వేస్ట్ చేయొద్దు, ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవద్దు. ఇంకొకసారి మోడీ చేతిలోకి ఈ దేశం పోతే, ఒకటి వాళ్ళ నాయకులు ఓపెన్గా చెప్తున్నట్టు రాజ్యాంగం మారుతుంది, నిమ్న వర్గాలకు రిజర్వేషన్స్ పోతాయి, ఒక మనుస్మృతినే తీసుకొచ్చి ఇదే రాజ్యాంగం దీన్ని నమ్మండి అనే రోజు. స్ట్రాంగ్ ప్రభుత్వం ఉంటే ఇంటర్నేషనల్ దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేమో మళ్ళీ మిలిజులి సర్కార్ అంటున్నారు. అంటే మళ్ళీ ఇండియా వీక్ దిశగా వెళ్ళదా? మళ్ళీ ఏంది స్ట్రాంగ్ సర్కారు? 300 పైన సీట్లు ఒంటరిగా, అంటే మిగతా వాళ్ళకునే తక్కువ 38 పార్టీలు అని చెప్తారు కానీ ఎవరికి ఒక్క ఎంపీ ఉండరు, పోటీ చేసిన వాళ్ళు కూడా ఉండరు. అట్లాంటి పార్టీలను కలిపి 38 మా ఎన్డీఏ కూటమిలో అని చెప్తుంది బీజేపీ.
300 పైన సీట్లు ఇచ్చిండ్రు ఈ దేశ ప్రజలు. మళ్ళొక్కసారి నీ జుమ్లా మాటలకు అబద్ధాలకు మోసపోయి మళ్ళొక్కసారి అవకాశం ఇచ్చిండ్రు మొన్నటిసారి. ఇచ్చిన తర్వాత నువ్వేం చేసినావు? శ్రీలంక మనతో లేదు. మన మిత్ర ఎప్పుడైనా కూడా మన దిక్కు సాయం కోసం ఎదురు చూసే శ్రీలంక మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. నీ విశ్వగురు హయాంలోనే జరిగింది ఇది. ఇక వాడైతే మాల్దీవ్స్ అయితే చెప్పే అవసరమే లేదు. మన దేశ సైన్యాన్ని నువ్వు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటున్నావు. నీ గొప్పతనం అది. అంటే మాల్దీవ్స్ లాంటి చిన్న ఒక ద్వీపం, ఐలాండ్, వాడు కూడా నిన్ను ఛాలెంజ్ చేసే నువ్వేం విశ్వగురువు నువ్వు విశ్వగురువు కాదు, విశ్వగురువు ఆయన. మేడం నెహ్రూ గారి హయాంలో కానీ మీకు తెలుసు, నెహ్రూ గారు నాన్ ఐలాండ్ మూమెంట్ పేరుతోని హాఫ్ ఆఫ్ ద గ్లోబ్ని నడిపించినాడు. మీకు తెలుసు, అలీనోద్యమం పేరుతోని ఆయన నాయకత్వం వహించాడు. మీకు తెలుసు. 2 మనం నెహ్రూ గారి హయాం తర్వాత మళ్ళీ రాజీవ్ గారు ఇంటర్నేషనల్లీ అమెరికా ప్రెసిడెంట్స్ వచ్చి కారిడోర్ తీసి ఎక్కించే విజువల్స్ ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. అది గౌరవం, ఈ దేశ ప్రధానికి ఉన్న గౌరవం. నీ పరిస్థితి ఏంది? ఆయన మందలిస్తే పక్క పోతురు. G20 సమ్మిట్లో చెప్తున్నాను నేను. ఇప్పుడు నేనేమంటున్నా, ఎక్కడ బంగ్లాదేశ్ మనతో దూరం అవుతుంది, నేపాల్ మనతో దూరం అవుతుంది, శ్రీలంక దూరం అవుతుంది, మాల్దీవ్స్ చిన్న మన దగ్గర మన తెలంగాణ రాష్ట్రంలో 10% ఉండదు, అంటే 10వ భాగం ఉండదు. వాడు కూడా తొడగొడుతుండు నీ మీద. నువ్వేం విశ్వగురువు? ప్రపంచ దేశాల్లో నువ్వు స్ట్రెంథెన్ చేసింది ఏందో చెప్పాలి. ఓకే, అంతే కదా. ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎట్లా చూస్తున్నారు? 100% ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. కాంగ్రెస్ 100 దాటుతుందా? 100 ఏంటి, నువ్వు 175 ఇస్తున్నారు. 175 కాంగ్రెస్కే అలోన్ యాజ్ ఎ కాంగ్రెస్ పార్టీ 175 ఇస్తున్నారు. మిగతా భాగస్వామ్య పక్షాలతో కలిపి మేము మ్యాజిక్ రీచ్ అవుతాం. డెఫినెట్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎట్లయితే ఒక ప్రజాపాలన, ప్రజాస్వామ్యయుతమైన పాలన, గతంలో ఇక్కడ నిరసనలు అంటే తీసి తలుపులు బద్దలు కొట్టి తీసుకుపోయి బెడ్రూమ్లకు జరిగి తీసుకుపోయి అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి. అట్లాంటి రోజులు చూస్తున్నామా? స్వేచ్ఛగా బస్సు యాత్ర చేసుకుంటుండు, స్వేచ్ఛగా పోయి మీటింగ్లు పెట్టుకుంటూ మేము ఎక్కడ ఆపుతున్నామా? సెక్యూరిటీ ఇస్తున్నాం, వెళ్ళండి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళండి అని ప్రోటోకాల్. అట్లాంటి పరిపాలన దేశంలో కూడా వస్తుంది. ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రధాని వస్తాడు. మీడియా క్వశ్చన్స్ని ఫేస్ చేసే దమ్ము, ధైర్యం, నిజాయితీ, అకౌంటబిలిటీ ఉన్న ప్రధాని వస్తారు ఈ దేశానికి. ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మేలు చేసే ప్రభుత్వం వస్తుంది, మేలు చేసే ప్రధాని వస్తాడు ఈ దేశంలో. ఈ దేశంలో రైతులకు ఒక ఎంఎస్పీ చట్టబద్ధతతో పాటుగా వాళ్లకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించే ఒక ప్రజాప్రభుత్వం ఈ దేశంలో రాబోతుంది. సో ది ఎండ్ ఫర్ మోడీ. నేనేమంటున్నా, ఆల్రెడీ ఇక్కడ మోడీ యొక్క చిన్న తమ్ముడు అంటారా మరి ఎట్లా అంటారో కానీ, చిన్న కేడీని ఓడించినాం, రేపు మోడీని కూడా ఓడిస్తామో అనుకుంటున్నాం. ఇక్కడ బీజేపీ బీ టీమ్గా ఉన్న కేసీఆర్ను ఓడించినాం, రేపు తెలంగాణలో అండ్ దేశవ్యాప్తంగా మోడీని కూడా ఓడించి ఈ బ్లేమ్ గేమ్ బాగుంది. మీరేమో వాళ్ళు 2 పార్టీలు ఒకటి అంటారు, వాళ్ళేమో మీరు 2 పార్టీలు ఒకటి అంటారు. ఏంటిది, జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఇప్పుడు మనందరు తెలుసు, లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా 2.5 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి మినిమంగా. 2 సంవత్సరాల నుంచి మనీష్ సిసోడియా జైల్లో ఉంటే దానికి ప్రధాన కుట్రదారుగా ఉన్న కవిత గారు ఇంట్లో ఎందుకు హ్యాపీగా నిన్న మొన్నటి దాకా ఎందుకు రిలాక్స్ అవుతూ ఉన్నారు? అట్లా ఎన్నడు కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైంది, మనం ఇద్దరం తోడు దొంగలమని అర్థమైంది. బీజేపీ బీఆర్ఎస్ అర్థమైంది. దాన్ని కౌంటర్ చేయడానికి పార్లమెంట్, మీరు చూడండి రేపు పార్లమెంట్, సెన్సేషనల్ విషయం చెప్తున్నా, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ అగ్రిమెంటే అది. పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మనం వేరువేరుగా నటించాలి, ఇది ఒక అగ్రిమెంట్ వాళ్ళది. అందుకు దాన్ని నమ్మియాలంటే కవిత గారిని జైలుకు పంపాలి, ఇది ఒక అగ్రిమెంట్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేపు కవిత గారికి మళ్ళా బెయిల్ వస్తుంది, కవిత గారి ఇంటికి నడుచుకుంటూ వస్తారు, మీరు చూడండి. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే వస్తే అగ్రిమెంట్ లేదంటారు వాళ్ళిద్దరి మధ్య. అదే కదా మరి, పార్లమెంట్ రాదు, నువ్వు రాసి పెట్టుకో శర్మ గారు. మీకున్న, నేను చెప్తున్నా, మేబీ ఆమె జూనియర్ ఇన్ ఏజ్, బట్ నాకున్న పొలిటికల్ అవగాహనతో చెప్తున్నా, మా నాయకుడు చెప్పిన మాకు తెలియవచ్చిన విషయాలను బట్టి చెప్తున్నా. ఈ రోజుకి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. మొన్న నమ్మి ప్రజలు మనల్ని నమ్మక మనం మోసపోయినాము, మళ్ళీ అంతా ఆగమైపోయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఇట్లనే పోతే మీరు గెలవరు మేము గెలవని కూడా పలుకొని కవిత గారిని మర్యాదపూర్వకంగా జైలుకు పంపి రేపు ఎన్నికల వరకు ఉంచి ఒక చూసినా మేము కవితను జైల్లో పెట్టినామని ఎంత ఓపెన్ గా. దీనికి ఎక్స్ట్రీమ్ అపోజిట్ ఇంకొక వాదన కూడా ఉంది. 2 పార్టీలు బీజేపీ మీరు కలిసి బీఆర్ఎస్ ను పూర్తిగా బొందబెట్టడానికి ట్రై చేస్తున్నాయని. బీఆర్ఎస్ ని ఎవరో బొందబెట్టేది ప్రజలే బొందబెట్టింది కదా. ఇప్పుడు నీది జాతీయ పార్టీ కదా. ఇప్పుడు మనం ఏమని ఉచ్చరిస్తున్నాం? బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి
అంటే భారతదేశ వ్యాప్తంగా పోటీ చేసే వెసులుబాటు కోసం ఒక నేషనల్ పార్టీగా మీరు లిస్ట్ అయినరు, అప్డేట్ చేసుకున్నారు ఎలక్షన్ కమిషన్లో. ఏది మరి నీ పతారా, ఏది నీ ప్రాబ్లం, ఏది ఏడుంది నీ పార్టీ? మహారాష్ట్రలో లీజ్ కడతలేరని చెప్పి షటర్ క్లోజ్ చేసిండ్రు. ఇంకా మిగతా ఏ రాష్ట్రాల్లో మరి నువ్వు ఎందుకు పోటీ చేస్తలేవు? నువ్వు జాతీయ పార్టీవి, నువ్వు ఉన్న ఎగ్జిస్టెన్స్లో ఉన్నావు కదా. ఉన్న తెలంగాణ ఊడవెక్కిపోయింది, ప్రజలు నిన్ను ఇక్కడనే పార్టీని బొందబెట్టేశారు బీఆర్ఎస్ని. నువ్వు దేశవ్యాప్తంగా ఇంకెక్కడ కూడా నువ్వు పోటీ చేస్తలేవు. నువ్వు మరి జాతీయ పార్టీ ఎందుకు? నువ్వు ఎక్కడైనా పోటీ చేస్తున్నా? మరి నాకు తెలియదు, మీరు చెప్పండి. బీఆర్ఎస్ తెలంగాణలో కాకుండా ఈ 17 సీట్లలో కాకుండా పోనీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తున్నా? ఉందా? ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ ఉందా? అంటే అక్కడ వాళ్ళ అవసరాల కోసం కొంతమందిని జమ చేసి వాళ్ళ కండువాలు కప్పి మాది భారతీయ మొత్తం దేశాన్ని నేలబోతున్నాను ఒక డే డ్రీమ్స్లో పగటి కళ్ళల్లో బతికి ఉన్నది కూడా ఊడగొట్టుకున్నాడు కదా. ఎక్కడో బతికుందో చెప్పమంటారా నేను బీఆర్ఎస్. ఇప్పుడు మేము కూడా మా పార్టీ కూడా కొన్ని రాజకీయ విలువలు పాటించాలని ఓపిక పడుతున్నాం తప్ప ఏముంది మా నాయకుడు కావాలనుకుంటే ఆల్రెడీ తీసుకుంటున్నారు కదా, ఆల్రెడీ 3-4 మేము అది చాలా ఫోర్స్ మీద తీసుకోవాల్సి వస్తుంది అంతే తప్ప నిజంగానే వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ అనే రోజు వస్తే బీఆర్ఎస్లో ఇప్పుడు కౌన్సిలర్ దగ్గర నుంచి ముందు గేట్లు అయితే టైం ఉందంటారా? ముందు కేసీఆర్ గారి దీని మీద ఆధారపడి ఉంటుంది అది. ఓకే, కేసీఆర్ గారికి ఇంతే అహంకారపూరితంగా ఇంతే ఇదిగా మళ్ళా గవే మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజలు మోసం చేయమంటే తెలంగాణ ప్రజలే తిరగనిస్తలేరు. బీఆర్ఎస్ చేసిన ప్రయోగాన్ని చేయబోవడం క్రమంలో చేయలేక చతికిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. మొత్తం 1/2 తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు, కానీ అది అవ్వట్లేదు అనేది. అట్లా లేకపోతే కేసీఆర్ గారు బయటకు వచ్చి నాతో 20 మంది ఎమ్మెల్యేలు మేము వస్తామంటున్నారు, టచ్లో ఉన్నారు. ఏమో మీరు చెప్తున్నట్టు ఆయన కూడా చెప్తున్నాడేమో. చెప్తున్నారు కదా, నేను ఏమంటున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చెప్తున్నారు 25 మంది టచ్ లో ఉన్నారని. ఆయన కూడా చెప్తున్నారు 20 మంది టచ్ లో ఉన్నారని. మేము ప్రభుత్వంలో ఉన్నాం, వారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి వారు కీలక మంత్రి పదవులలో ఉన్నారు, వాళ్ళకి టచ్లో ఉన్నారంటే నువ్వో నేను జనమో నమ్ముతారు. కేసీఆర్ది వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే నువ్వు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే టచ్లో ఉండవు, పక్క పార్టీ వాడు వచ్చి నీకు టచ్లోకి వచ్చిండా? ఒక మంత్రి కూడా ఎవరు టచ్లో చెప్పడానికి ఏదైనా చెప్పవచ్చు, గాలి మాటలు ఎవరు నమ్ముతాడండి? కేసీఆర్ని నమ్మి ఉన్నోడే అమ్మో ఈ నిరంకుశ పాలన ఈ పోకడల్లో మేము బతకలేము, మాట్లాడే స్వేచ్ఛ లేదు, అభిప్రాయానికి విలువ లేదు, పిలిచి అడిగినోడు లేడు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఏమన్నాడు? తెలంగాణ ప్రజలు వినలేదా? చెప్పుడు మాటలు చెవులు గొరుకుడుతోనే సర్వనాశనం అయిపోయింది పార్టీ. ఈడ ప్రజాస్వామ్యం పేరుకే కానీ ఈడ ప్రజాస్వామ్యం లేదని చెప్పాడు. గౌరవప్రదమైన పోస్టులో ఉన్నాడు ఆయన, మండలి చైర్మన్. మీకు తెలుసు ముఖ్యమంత్రి తర్వాత స్పీకర్, మండలి చైర్మన్ కూడా హైలీ రెస్పెక్టెడ్ పొజిషన్స్. ఆయనే బయటకు వచ్చి ఓపెన్గా చెప్తున్నాడు కదా అక్కడ పరిస్థితి ఏందో. ఉన్నోడే ఎట్లా బిక్కొద్దామని చూసుకుంటుంటే నువ్వు కొత్తగా మా వాళ్ళు పోయిగా ప్రజాగా నిరంకుశత్వంలో బతకాలని చూస్తారా చెప్పండి. సో నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ముహూర్తం పెట్టారు మీరు. ముహూర్తం అది నేను చెప్తున్నా కదా, కాలం నిర్ణయిస్తుంది. కానీ కేసీఆర్ ఏంటంటే ఇట్లాంటి అపహాస్యమైనటువంటి మాటలు, ఇట్లాంటి కామెడీలు ఈ దశాబ్దపు నేను పెట్టిన సోషల్ మీడియాలో ఈ దశాబ్దంలో నేను చూసిన కామెడీ బిట్టిది 20 మంది కేసీఆర్తో టచ్లో ఉన్నారనేది. ఎందుకంటే వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఉన్నోళ్ళు పోకుండా ఆపడానికి, వాళ్ళ క్యాడర్ పనిచేయడానికి, వాళ్ళకు బూస్టప్ చేయడానికి ఎన్ని అబద్ధాలని ఆడతారు. సరే ఆయన అబద్ధాల పునాదుల మీదే ఆయన రాజకీయం మొత్తం నిలబడిపోయింది, అది వేరే విషయం అనుకోండి. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది, నేనే తెచ్చిన అన్నాడు, అబద్ధం. తెలంగాణకు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, తానే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు, అబద్ధం. ఉప ముఖ్యమంత్రి ఇచ్చి కూడా అవమానకరంగా రాజయ్యను తప్పించిండు, నిజం. దళిత అధికారులకు సిఎస్ కానీ ఇంకే రకమైన పోస్టుల్లో అవకాశం ఇవ్వలేదు. ప్రదీప్ చంద్ర ఉంటే 2 నెలల్లో రిటైర్ చేసి పంపించేసిండు, ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వలే. దానికన్నా ముందు దానికన్నా తర్వాత అందరు అధికారులకు ఎక్స్టెన్షన్ ఇచ్చిండు. సరే దళితుల గురించి చెప్తున్నా, 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు దళితులకు, అబద్ధం. దళిత బంద్ ఇస్తానన్నాడు, అబద్ధం. 10 లక్షలు ఇచ్చి 7 లక్షలు. ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే కదా మీరు అధికారంలోకి. మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా, మళ్ళొక్కసారి ప్రజలకు అంటే కేసీఆర్ రాజకీయమే అబద్ధమైనప్పుడు ఈ పచ్చి అబద్ధాలు ఆడడానికి ఏముంది? ఉన్నోళ్ళని కాపాడుకోవడానికి, క్యాడర్తో మళ్ళొక్కసారి ఎట్టి చాకరీ చేయించుకోవడానికి ఆయన ఇచ్చిన స్కీమ్ అది వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఉన్నప్పుడు మమ్మల్ని కలవలేదు ఈయన, పక్క పార్టీ ఎమ్మెల్యేలకు టచ్లోకి పోయిండట అని. వాళ్ళు కామెడీ రీల్స్కి పనికొచ్చే స్టఫ్ అంతా కూడా కేసీఆర్ గారు ఇస్తున్నారు. ఇక బీజేపీ గురించి ఇక్కడ చర్చే అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు సింటెక్స్ ట్యాంక్లు ఓపెన్ చేయడానికి తెలుసు కదా, నల్లాలు 15 లీటర్స్ వాటర్ పెట్టి ఒక బస్తీలో పోయి ఓపెన్ చేయడానికి, కురుకురే ప్యాకెట్లు పంచడానికి, రైల్వే స్టేషన్లో పైకి దిగి ఎక్కే ఆయన బాధ. కేబినెట్ మంత్రి ఉన్నా కూడా పోయిన ప్రభుత్వం గుర్తించలేదు, ఈ ప్రభుత్వం గుర్తించట్లేదు అని బాధ. ఎవరిదండి? కిషన్ రెడ్డిది.
ఇప్పుడు రాష్ట్రం నుంచి ఒక సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ ఉంటే పాత ప్రభుత్వం ఆయన ఎప్పుడు నువ్వు ఏదైనా తెస్తే నువ్వు ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఐటీఆర్ అనేది మేము దిగిపోయే ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉండి ఐటీఆర్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ తీసుకున్నాం. మరో హైదరాబాద్ను సృష్టించగలిగే కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ అది. దాన్ని నువ్వు మీ పార్టీ ప్రభుత్వం రాగానే దాన్ని అటకెక్కిచ్చేసి అడిగిన ఐటీ మినిస్టర్ లేడు. ఐటీ మినిస్టర్కి అడిగే ధైర్యం లేదు. పైన ఉన్న కేంద్ర మంత్రి అని చెప్పుకున్న కిషన్ రెడ్డి గారికి తెచ్చే దమ్ము లేదు. అట్లాంటిది ఒక ప్రాజెక్టుదే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆ ప్రాజెక్టు శిలాపలకం వరకు నీకు ర్యాలీ చేస్తాం, పూలతో స్వాగతం పలుకుతాం. పని అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపించినట్టు ఉంది. 5 ఏళ్ల నుంచి కేంద్ర మంత్రిగా ఉండి కుర్కురే ప్యాకెట్లు పంపి సాటిస్ఫై అయిన మంత్రి గారు ఏదో అక్కడో ఇక్కడో ప్రోటోకాల్ రిబ్బన్లు కట్ చేసిన మంత్రి గారు ఇక్కడ ఏదైనా కొత్తగా తెస్తే కదా, ఐటీఆర్దే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీదే, ఇవి అన్నీ మేము ఇచ్చిన హామీలండి, చట్టంలో ఉన్నాయి. అదేమో గత ప్రభుత్వం ఐటీఆర్ ఇచ్చిన మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తేవాలి, గిరిజన యూనివర్సిటీ తేవాలి, ఇన్ని ఒక ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకు కాళేశ్వరం రిపేర్ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. మీరు వాళ్ళు కలిసి ఇది గమ్మతి, నేను చెప్తాను. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విరివిగా తెలవాలి, మళ్ళొకసారి మీ ద్వారా తొలి వెలుగు ద్వారా పోవాలని చెప్తున్నా. కేంద్రం నుంచి మంత్రులు ఎవరు వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, హోంశాఖ మంత్రి వచ్చినా, మిగతా ఏ శాఖ మంత్రి వచ్చినా కాళేశ్వరం అనేది ఏటీఎం కేసీఆర్ అని చెప్పిపోతారు. అవునా? అంటే ఇన్ఫర్మేషన్ ఉంది, అమిత్ షా కూడా అన్నారు కదా. కిషన్ రెడ్డి గారికి కూడా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, తెలుగు రాష్ట్రాల నుంచి ఒకటే మంత్రి, మళ్ళీ ఇది ఒక విడ్డూరం చూడండి. గుజరాత్ నుంచి 7 ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి 12 మంది ఉంటారు, తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్కడే మంత్రి. గుర్తించమని అంటే ప్రజలను అర్థం చేసుకోవాలి. ఏపీ నుంచి ప్రాతినిధ్యం లేదు, ఇక్కడ ఉంది కాబట్టి ఒకరికి ఒక ఛాన్స్ ఉంది. దగ్గర నుంచి రాజ్యసభలు చేసే మంత్రులు 80 సీట్లు ఉన్నాయి. అది నేను అదే అంటున్నా, వాళ్ళు మనకిచ్చిన గుర్తింపు చెప్తున్నా నేను. సరే మీరు ఉన్నారు, కాళేశ్వరం మీద మీరు అవినీతి అని ఒప్పుకున్నారు, ప్రజలందరికీ చెప్పే ప్రయత్నం చేశారు, మేము కూడా అదే ఫైట్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు నాడు ప్రతిపక్ష నేతగా మీకు ఎవిడెన్స్లతో సహా అందరికీ అప్పచెప్పిండు, దాని మీద చర్యలు లేవు. తిరిగి వాళ్ళ దగ్గర 1200 కోట్లు తీసుకున్నారు. ఎవరైతే తెలంగాణ రైతులను అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోమని కోరుతున్నా. ఏ కాళేశ్వరం కట్టినోడు పర్లేవాసి నాణ్యత లేని కట్టడాలు కట్టి ఇవాళ మీ పంటలు ఎండడానికి కారణమైనరో వాళ్ళతోని ఈ బీజేపీ, బీఆర్ఎస్, మోడీ, కేసీఆర్ ఇద్దరూ భాగస్వాములే. ఆ దొంగతనంలో వీళ్లకు పాత్ర ఉంది అని చెప్తున్నా. ఎందుకు వాళ్ళ దగ్గర ఈయన 180 కోట్లు చందాలు తీసుకున్నాడు, 180 కోట్లు అది కూడా సుప్రీంకోర్టు బయట పెడితే బయటకు వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుంది? అది పర్రెల వాసి దగ్గర అంటే బ్యాగులు పంపించిండు. తర్వాత కేంద్రంలో 1200 కోట్లు తీసుకొని 23,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. కాళేశ్వరంలో అవినీతి జరిగి నాణ్యత లేని కట్టడం కట్టిన వానికి నువ్వు 23,000 కోట్ల కాంట్రాక్ట్ ఎట్లా ఇస్తావు చెప్పు కేంద్ర ప్రభుత్వం? అంటే నేనేమంటున్నా, ఇదంతా ఒక దొంగల ముఠా. మోడీ, కేసీఆర్ నాయకుడు, ఉపనాయకుడు కలిపి వెరసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తిన్నారు. ఆ ఫలితాలన్నీ మేము ఇప్పుడు వీళ్ళు చేసిన పాపాల పాపమే, ఆ కర్మల పాపమే ఈ రోజున కరువు. దీన్ని కడుక్కుంటా తెలంగాణ ప్రజలకు మంచి చేయాలి, రైతులకు మంచి చేయాలి, నిరుద్యోగులకు మంచి చేయాలి అని మేము ముందడిగేసినాం. ఇచ్చిన ఈయన ముఖానికి ఎప్పుడు 30,000 4 నెలల్లో 30,000 వర్క్ ఆర్డర్స్ ఇచ్చినా, అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినా, ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు కాదు, భర్తీ చేసిన ప్రభుత్వ ఉద్యోగాలు. వీళ్ళు ఉంటే కోర్టు కేసులు, పేపర్ లీకులేనాయి. ఓకే, రైట్. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న ఈ ఆన్గోయింగ్ కేసెస్ ఇవి చూస్తుంటే, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇటు కాళేశ్వరం ఎంక్వైరీ కావచ్చు, మొత్తం మీద మీ టార్గెట్ కేసీఆర్ ఫ్యామిలీనా? కేసీఆర్ ఫ్యామిలీ కాదు, ఆ అవినీతిలో ఎవరికి భాగం ఉంటే వాళ్ళు, అది కేసీఆర్ అయినా, అటెండర్ అయినా, ఎవరైనా. తర్వాత మోదీ అయినా. కాళేశ్వరం మీద నియమించిన రిటైర్డ్ జడ్జి రాగానే కేసీఆర్ నోటీస్ ఇస్తామంటున్నాడు, వాళ్ళు క్లియర్గా చెప్తున్నాడు. దానికన్నా ముందు కేసీఆర్ గారి స్పీచ్లు విన్నట్టున్నారు ఆయన. ఎందుకంటే కాళేశ్వరం నా కృషి, నా బ్రెయిన్ చైల్డ్, నేనే ఆలోచించి డిజైన్ చేసి కట్టించిన, నా రక్తాన్ని చెమటగా చేసిన అని కేసీఆర్ చెప్పిండు. ఇప్పుడు కన్వీనియంట్ గా తప్పించుకుంటున్నాడు. ఇంజనీర్లు చెప్తున్నారు కదా, మేము చెప్పింది ఏడా నడిచింది సార్, మాదే. ఆయన ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఒక విపరీతమైన ధోరణి ఉంటుంది, మీకు కూడా భవిష్యత్తు తెలిసే ఉంటుంది. ఇంజనీర్లతో కూర్చుంటే వాన్ సబ్జెక్ట్ వినేది లేదు, ఇంజనీర్ సబ్జెక్ట్ అవసరం లేదు, ఈయన చెప్పేదే వాళ్ళు వినాలి. డాక్టర్లతో కూర్చుంటే అట్లానే కదా, కరోనా 24 డిగ్రీల నష్టం అయిపోతుంది, పారాసెటమాల్ వేసుకుంటే సరిపోయి అబాసుల పాలైనా లేదా? తర్వాత ప్రజలు నవ్వుకున్నారు కదా కేసీఆర్ మీద. అట్లనే ఎట్లయితే కరోనాను పారాసెటమాల్తో పారదోలుతా అని శబ్దం పట్టుకొని బయటకు వచ్చిండో, అట్లాంటి క్రమంలోనే ఆయనకు కాళేశ్వరం ఐడియా వచ్చి మధ్యలో 3 పంపులు పెట్టి డైరెక్ట్గా తీసుకొచ్చే దాన్ని మధ్యలో 3 పంపులు పెట్టి మొత్తం దీన్ని అంతా రక్తి కట్టించి ఎట్లా అవినీతి చేయాలనో, ఎన్ని బ్యారేజీలు కడితే అంత సంపాదన, అవినీతి,
ఆ రకంగా వాళ్ళు ప్లాన్ చేసుకొని చేసిండ్రు. దానిలో కేసీఆర్ గారే స్వయంగా అనేక సందర్భాల్లో నేనే గట్టినా, నా డిజైన్, నా కృషి, నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిండు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పిండు. బయట ఎక్కడైనా చెప్తే ఇంకా గాలి మాటలు అనొచ్చు. ఇలా తప్పించుకోవడానికి మేమెందుకు చేస్తామండి, మేము డైరెక్షన్ ఇస్తాం, ఇంజనీర్లు చేస్తారు. ఆ ఇంజనీర్లు ఏం చెప్తారు, ఈయన మమ్మల్ని చెప్పనిచ్చింది అప్పుడు రివ్యూ అని పిలిచి ఆయన చెప్పాలనుకున్నది చెప్పిండు. ఆయన వెనకాల ఒక టీం ఉంటుంది, ఇన్ని ప్రాజెక్టులు కడితే మనకి ఇంత మిగులుతున్నాయి అని అనుకుంటే దాని ప్రకారం ఇది బాగానే ఉంది, ఇది కానిచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయినట్టు రివ్యూల నుంచి. ఈ విషయాన్ని కన్ఫెస్ అయిండ్రు. ఎక్కడ వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ కుటుంబాలను అయితే రోడ్లు వేసుకోలేరు కదా ఇంజనీర్లు. ఉన్న విషయాలు వాస్తవంగా చెప్పాల్సిందే కదా. సో ఇంజనీర్లు చెప్తున్న మాట ప్రకారం కేసీఆర్ ఆయన ఇష్టారీతిన ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండ్రు. సాయిల్కి అంత స్ట్రెంత్ లేదు, ఇక్కడ కట్టలేమని చెప్పిన రోజున కూడా దాన్ని కూడా పట్టించుకోలేదు అనేది నిర్ధారణ అయింది. వాట్ అబౌట్ ఫోన్ ట్యాపింగ్? దాంట్లో గతంలో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి ఇప్పుడు దాంట్లో ఇరికించే ప్రయత్నం, ఒక కక్ష సాధింపుకు పాల్పడుతున్నాడా? ఇప్పుడు మీరు చూస్తుండ్రు కాళేశ్వరం పర్రెలు వాసింది నిజం, దాని మీద ఎంక్వైరీ, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతుంది. మా ఆధ్వర్యంలో కాదు, అది ఇండిపెండెంట్ బాడీ, దాని ఎంక్వైరీ జరుగుతుంది. దాని ఫలితం ఏముందో దానిలో దోషులు ఎవరుంటే వాళ్ళు లోపలికి పోతారు, అనుభవిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కూడా అంతే. ఒకటి మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారి ఇంటి చుట్టూ అత్యాధునిక టెక్నాలజీతో కొంత వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంట్లో భార్యాభర్తలు, తల్లి కూతుళ్ళు, మామ అల్లుళ్ళు, అన్నదమ్ములు మాట్లాడుకునే మాటలు వినొచ్చా? ఇవన్నీ భార్యాభర్తలు మాట్లాడుకునే బెడ్రూమ్ విషయాలు కూడా విన్నాడు అంటే కేసీఆర్ కుసంస్కారి అనడానికి, నీచమైన రాజకీయం చేసిండు అనడానికి ఇంతకంటే ఏం ఉదాహరణ కావాలి? ఫోన్లో మాట్లాడడం కాదు, ఫోన్లో మాట్లాడిన వింటే ఫోన్ ట్యాపింగ్. ఇదైతే అది ఆ ఫ్రీక్వెన్సీలో ఆ రేడియస్లో ఉన్న ప్రతి శబ్దాన్ని రికార్డ్ చేస్తుందట. అట్లాంటి టెక్నాలజీని తెచ్చి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని వారికి దగ్గరి వాళ్ళ సోషల్ కాస్ట్కి సంబంధించిన సేమ్ కాస్ట్ వాళ్ళందరినీ పోలరైజ్ చేసి ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కాలకేయ సైన్యంతో ఈరోజు అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు ఉన్న మా రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్య నాయకులందరినీ కానీ వాళ్ళ ఫోన్లు వినడం, తర్వాత కొన్ని బెడ్రూమ్ల విషయాలు వినడం, ఇట్లాంటి ఒక చిల్లర రాజకీయం కేసీఆర్ గారు చేసిండ్రు. చేసిన దానికి ప్రతిఫలం ఏముందో కేసీఆర్ గారు డైరెక్షన్ లేకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఈ పని అంతా చేయగలుగుతాడా? మీరు చెప్పండి. యూఆర్ నాట్ ఎ లే మ్యాన్, మీరు సీనియర్ జర్నలిస్ట్, పైనుంచి ఆర్డర్ లేకుండా చెప్పగలం కానీ మామూలుగా ఇన్ జనరల్ గివెన్ సెన్స్ ఒక ఐపీఎస్ ఆఫీసరు ఇంత క్రూరమైన పనులు ఫోన్ ట్యాపింగ్ వరకు ఏదో చేసిండ అనుకుందాము. అదే కాదు, ఫోన్ ట్యాపింగ్ ద్వారా హీరోల ముచ్చట్లు, కొన్ని సంసారాలు గూల్చి వాళ్ళ ఆడియో టేబుల్ తీసుకుపోయి ఇచ్చి ఇన్ని డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తే ఏం చేసుకుంటావు చేసుకోపోమని వాళ్ళు అంటే వీళ్ళు ఏ రకమైనటువంటి ఆకృత్యాలు, అవినీతి, దోపిడీ, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు ట్యాప్ చేసి నీది ఆ డీలింగ్ ఉంది కదా అలా మాకు ఈ పర్సంటేజ్ రావాలని చెప్పడం. సో లేకపోతే నువ్వు ఇక్కడ ఆల్రెడీ కొన్ని విషయాలు చాలా ఓపెన్గా లిక్కర్ స్కామ్ విషయంలో నువ్వు ఇక్కడ అసలు వ్యాపారమే చేయలేవని వార్నింగ్ ఇచ్చింది మేడం కవిత గారు అని చెప్పి వాడు కన్ఫెస్ అయ్యిండు. అంటే అది రికార్డెడ్ కోర్టు దీంట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో కాదేది అవినీతికి అనర్హం అన్నట్టు వాళ్ళ ఒకటి మా వ్యక్తిగత సమాచారం దొంగలించడం అనేది క్రైమ్, ఫోన్ ట్యాపింగ్ చేసి మన ప్రైవసీకి భంగం కలిగించడం అనేది క్రైమ్, ఫోన్ ట్యాపింగ్ని అడ్డం పెట్టుకొని మొగుడు పిల్లలు మాట్లాడుకునే సంసారం ముచ్చట్లు కూడా వినేటువంటి దిగజాడు చేయడం అనేది క్రైమే కాదు. సమాజంలో రాళ్లతో అదే పూర్వకాలంలో అయితే, అంటే ఒక్క క్షణం మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని పక్కకు పెడితే, ఇది పూర్వకాలంలో ఎవరైనా చేస్తే రాళ్లతో కొట్టి ఊరవతలకి సాగనం పెట్టేవాళ్ళు. అట్లాంటి పని చేసిండు కేసీఆర్ గారు అండ్ టీం, అందులో ఎవరుంటే వాళ్ళు చేసిండ్రు. తర్వాత ఆబ్వియస్ మీకు తెలుసు, అందరికి ఫోన్లు చేసి బెదిరించి వాళ్ళ సంభాషణలన్నీ విని దాని ద్వారా ఎక్స్టార్షన్ చేశారు. అంటే తెలంగాణను పాలించమనే అవకాశం ఇస్తే ఒకటి సంసారం ముచ్చట్లు విన్నావు, ఫోన్లు ట్యాప్ చేసినావు, డీల్స్ అన్ని ట్రేస్ చేసి వాటన్నిటి నుంచి కూడా ఎక్స్టార్షన్ చేసినావు. ఇక మరి దారి దోపిడీ దారుల కంటే అన్యాయం అయిపోయింది కదా. ఎట్లా చూస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైనల్ ఎట్లా చూస్తున్నారు? అది ఇవాళ సిపి గారు అది స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, హైదరాబాద్ సిపి గారు ప్రభాకర్ రావు గారు, హూ ఇస్ ద కింగ్ పిన్ ఫర్ ద మాస్టర్ ఫర్ ఆల్ ద ఫ్రాడ్. ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉన్న ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే ప్రభాకర్ రావు గారు ఉన్నారో ఆయనకు లుకౌట్ నోటీస్ ఇస్తామని, రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేస్తారు. ఆయన ఏ దేశంలోన్నా దాక్కొని ఖచ్చితంగా గల్లాబట్టి గుంజుకొస్తారు, ప్రజల ముందు నిలబెడతారు, జరిగిన క్రైమ్ మొత్తం ప్రజలకు వివరిస్తారు. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఊళ్ళలో పోతాయి, అంటే మేము ఎలక్షన్ ప్రచారం పోతున్నాం కదా, అమ్మ ఏంది అంత నడుస్తుంది, మూడు పిల్లలు మాట్లాడుకునే ముచ్చట్లు ఇంటారా, రేవంత్ ఇంటి చుట్టూ ఏదో పెట్టిరట కదా, ఎట్టి దొంగతనంగా విన్నారట కదా, ఈ చర్చ ప్రజల్లోకి పోయింది. ఇక కేసీఆర్ తప్పించుకోలేడు దీని నుంచి. సో టెక్నికల్గా ఉన్నాడు, ప్రజల్లో సోషల్గా కూడా. ఫైనల్గా ట్యాపింగ్లో కేసీఆర్ టార్గెట్
కేసీఆర్ టార్గెట్ కాదు, అసలు కల్ప్రిట్ కేసీఆర్ అంటున్నా. ఇప్పుడే అన్నారు కదా కేసీఆర్ తప్పించుకోలేడని. కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ తప్పించుకోలేడు అంటే కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇవన్నీ జరగలేదని క్లియర్గా అర్థమవుతుంది కదా. నేను అందుకే మిమ్మల్ని ఇందాకన్నా, ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ధైర్యంగా ఇవన్నీ చేయలేడు, పైన ఎవరో బాస్ చెప్తే తప్ప. మీకు తెలుసు వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అని మరీ ఇంత ఇక కాకి చొక్కాలు తీసి పింక్ చొక్కాలు వేసుకున్నట్టు ఉంది. అంటే కాకి చొక్కా ఇప్పితే ఇందాక అన్నాడు కదా, ఇప్పి చూడండి కేసీఆర్ కనబడుతున్నాడు, ఇట్లాంటి వాళ్ళే ఇప్పాలి. కేసీఆరే కనబడతాడు. ప్రభాకర్ రావు యూనిఫామ్ ఇప్పితే కేసీఆరే కనబడతాడు. ప్రదీప్ రావు యూనిఫామ్ ఇప్పితే, ప్రణీత్ రావు యూనిఫామ్ ఇప్పితే కేసీఆరే కానీ, భుజంగరావు యూనిఫామ్ ఇప్పితే కేసీఆరే కానీ. వాళ్ళు మొత్తం పింకుని మొత్తం ఆవాహనం చేసుకొని మొత్తం రాసుకొని పైనకెళ్ళి యూనిఫామ్ వేసుకొని తిరిగి ఇన్ని రోజులు. ఈ విషయం మేము ప్రభుత్వంలోకి మీరు దయచేసి మీరు ఇది ఆలోచించండి, తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాము. మేము అధికారంలో రాకపోతే ఈ తతంగం అంతా బయటకు వచ్చేదా? ఇంకా నడుస్తూనే ఉంటుండే కదా. నడుస్తుందని కూడా ఎవరు తెలిసేది కాదు. రైట్, నేను కూడా అదే అంటున్నా. సో కాబట్టి ఎవరైతే తప్పు చేసినరో, కేసీఆర్ తాబేదారులుగా తొత్తులుగా పనిచేసారో వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. ఇదే మాకేం ఎవరి మీద వ్యక్తిగత గ్రేడ్స్ లేదు, మాకేమి ఇది పొలం గెట్టు పంచాయతీ కాదు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఎవరైనా కానీ. అది కేసీఆర్ ఉండకపోతే ఆయన టచ్ చేయరు, పోలీసులు ఎందుకు టచ్ చేస్తారు? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు మళ్ళీ మా డిపార్ట్మెంట్ చేయదు కదా. అంటే మా ప్రభుత్వ హయాంలో నడుస్తున్న పోలీసు వ్యవస్థ మీరు చూస్తున్నారు, చాలా డైనమిక్ ఆఫీసర్స్ని సిపిలుగా ఎస్పీలుగా మీరు చూస్తున్నారు. ప్రజలకు ఆల్రెడీ మంత్రులందరి మీద రేవంత్ చేయిస్తున్నాడు అని చెప్పి కూడా టాక్ నడుస్తుంది కదా. ఎవరు కేటీఆర్ అంటున్నాడు మొత్తం ప్రతి మంత్రి మీద ఫోన్ టైపింగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన చేసినవి మేము చేయాలని కోరుకుంటున్నట్టున్నాడు కేటీఆర్ గారు చేపించిన ఇవన్నీ వస్తున్నాయి కదా బయటికి, మీరు అన్నీ వింటున్నారు కదా, ఇంకా చూస్తున్నారు కదా మీడియా కథనాలలో. హీరోయిన్ల ఫోన్లు, ఎస్పెషల్లీ హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ ఎందుకు చేయించాల్సి వచ్చింది? దానికి ఏదో ఒక రోజు ఈ వ్యవస్థ నడిపిన వాళ్ళు ఖచ్చితంగా సంజాయిషించుకోవాల్సి వస్తుంది. సొంత పార్టీలో మంత్రుల మీద, కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ పార్టీ, ఇప్పుడు సరే ప్రతిపక్ష పార్టీగా రాజకీయాలకు మమ్మల్ని ఎదుర్కోవడానికి ఇవన్నీ వాడుకున్నారు అంటే ఒక ఎత్తు. సొంత పార్టీ మంత్రుల మీద, సొంత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ముఖ్యమైన కార్పొరేషన్ చైర్మన్లు అందరి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా నిఘా పెట్టినామని కన్ఫెస్ అయినారు వాళ్ళు. ఇంకా ఆయన ఇంకా కూడా వచ్చి ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు? ఇట్లాంటి విషయాలు అవాయిడ్ చేస్తే కొంత హుందాగా ఉంటుంది కేటీఆర్ గారు. అది ఏమంటారు, ఒక మాట అని 10 మాటలు అనిపించుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి ముచ్చట్లు చెప్తే.